మిగిలిన ముఖ్య నాయకులు ఎవరు ఇంకా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్య నాయకులు ఇంకా ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలు మిగిలింది ఎవరు? సార్ తిరుపతి దామోదరు పరకాల స్వామి వాళ్ళు ముగ్గురే ఉన్నారు. తెలంగాణ సెక్రటరీ ఆయన మల్లారెడ్డి లేడా? ఇప్పుడు నాయకులు వాళ్ళన్నారు కానీ ఎక్కడన్నారో తెలియదు, పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళంతా. ఇప్పుడు ఒకటి ఏంటంటే, సరే ఇడుమా అనేది ఒక ప్రచారంలోకి సంవత్సరం కాలం నుంచి ఎక్కువ వచ్చిండు యాక్షన్స్ మూలంగా. యాక్చువల్ గా పార్టీ లోపల ఇడుమా కంటే సీనియర్ లీడర్స్ ఇంకా అంటే చనిపోగా లేదా సరెండర్ గా కూడా మిగిలిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా మంది సీనియర్ కామ్రేడ్స్ గణపతి అయినా, మల్లారాజు రెడ్డి, గణేష్, రామ్దేరు, సాగరు, జనార్దన్ జీ వీళ్ళంతా పాత వాళ్ళు. ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు కూడా సీసీలో ఉన్నారు. వేరు వేరు ప్రాంతాల్లో కూడా పార్టీ ఉంది. సరే, దానికంటే కూడా నేను మాట్లాడవలసిన విషయం ఏంటంటే, టోటల్ గా మావోయిస్టు పార్టీ వాస్తవంగా నా దృష్టిలో పట్ట గత 10 సంవత్సరాల క్రితమే, ఇవాళ కాదు, ఇవాళ మనం అందరం మాట్లాడుతున్నాం ఆ పరిస్థితి లేదు, బయటికి రండి, సరెండర్ కండి అని అంటున్నాం. కానీ వాస్తవంగా 10 సంవత్సరాల క్రితమే మావోయిస్టు పార్టీ నాయకత్వం అర్థం చేసుకొని తన విధానాలు మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉండేది. కాబట్టి అది అంటే ఆ పని చేయలేదు. అది చేయక చివరికి 2024 నవంబర్ లోపట వాళ్ళు ఒక సర్క్యులర్ రాసుకున్నారు. 2024 నవంబర్ లోపట ఒక సర్క్యులర్ రాసుకున్నారు. ఆ సర్క్యులర్ లోపల ఉన్న అవగాహన ఏంటంటే, మనకి ఎంత మాత్రం కూడా ప్రజా ఉద్యమాలు కొనసాగించే పరిస్థితి లేదు, నిర్మాణాలను కొనసాగించే పరిస్థితి లేదు, సాయుధ ఉద్యమం కూడా చాలా ఇబ్బందులు పడ్డది. అంటే యాక్షన్ చేసే పరిస్థితి లేదు, లేదా రిక్రూట్ అయ్యే పరిస్థితి లేదు, మందుగుండు పరిస్థితి లేదు. అనేక విషయాలు వాళ్ళు చాలా లోతుగా పీబీ కమిటీ వాళ్ళు సీరియస్ గా చర్చించుకొని రాసుకున్నారు. రాసుకోవడే కాదు, వాళ్ళు ఏం చెప్పిండ్రు ఆ సర్క్యులర్ లోపట అంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితి లోపట కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చింది, బీజేపీ చర్చలు చేయది, బీజేపీ చంపేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే అంటే అనారోగ్యాలు పెరిగిపోయినాయి, వయసులు పెరిగిపోయినాయి. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా మీరు లొంగిపోండి, లేదనుకుంటే బయట పోయి ఎక్కడన్నా సెటిల్ కాండి. పార్టీ కొంత డబ్బు ఇస్తుంది, కానీ ఏదో రకంగా పోయి బతికి అక్కడ కూలిపోయి ఏదో పని చేసుకొని బతకమని సర్క్యులర్ రాసిన వాళ్ళు చాలా స్పష్టంగా ఆ సర్క్యులర్ రాసిన విషయము కింది వరకు పోయింది. వాళ్ళ యొక్క ఏరియా కమిటీ పార్టీ సభ్యుల వరకు కూడా చెప్పినది. దాని ఫలితమే ఏంటంటే, సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి ఇద్దరు సీసీ మెంబర్లు వాళ్ళు పోయి బయట ఉన్న రాయపూర్ లో, బిలాస్పూర్ లో వాళ్ళు అక్కడున్నప్పుడు పోలీసులకు ఇంటెలిజెన్స్ వాళ్ళకి దొరికింది. మరి వాళ్ళు మొత్తం అంతా ఒక్క బీజేపీ కాదు, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా దొరికిన అందరినీ చంపింది, ఎక్కడే వదిలిపెట్టలే. వీళ్ళొక్క తప్పటడుగు అంటే సెటిల్ గా అమ్మనుడే తప్పటడుగు. సరెండర్ గా అమ్మన్నారు. సరెండర్ గా అమ్మనంటే వ్యక్తులు అవుతారు సరెండరు, సాయుధ పోరాట విరమణ చెప్పలే గాని సరెండర్ గా అమ్మన్నారు. కొంతమంది సరెండర్ అయినరు, ఒక చంద్రన్న కాదు, ప్రకాష్ గారు దానికంటే ముందు నుంచి అవుతారు, చాలా మంది అవుతారు. కాబట్టి ఈ నేపథ్యంలో నేను ఇడుమాకు సంబంధించి వచ్చినప్పుడు, ఇడుమా మాత్రమే కాదు, టోటల్ గా నిన్న విజయవాడలో దొరికిన 70 మందో లేకపోతే ఇడుమా టోటల్ గా ఈ సంఖ్య ఏదైతుందో వాళ్ళు ఏమాత్రం కూడా ఏంటంటే వాళ్ళు నిలబడలేని పరిస్థితిలో వాళ్ళు మరి వాళ్ళకి ఏ నాయకులు డైరెక్షన్ ఎందుకు ఛత్తీస్గఢ్ లోనే ఎందుకు లొంగిపోలేదు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఛత్తీస్గఢ్ లో లొంగిపోవడానికి సంబంధించి వచ్చినప్పుడు ఒకటి అంటే చాలా కాలం నుంచి అంటే ఇప్పుడు కులం సమస్య కాదు, అది ఏది కాదు, కుల సమస్య కాదు అట్లా అనుకుంటే మరి 250 మంది లొంగిపోయిన వాళ్ళు ఎవరు? అలా తెలుగు వాళ్ళు అంటే ఆదివాసులు కాని వాళ్ళు ఒక ఆశన్న, ఒక భాస్కర్, నందే ముగ్గురున్నారు, ఓన్లీ ముగ్గురు తెలుగు వాళ్ళు. సరే, వాళ్ళ కులం బీసీలు ఉన్నారు, లేకపోతే ఇంకేదో ఉండని, కానీ మొత్తం ఆదివాసులే. రాష్ట్ర కమిటీ మెంబర్లు ఆదివాసులే, అందరు ఆదివాసులే కదా. మరి అందరు ఆదివాసులు వాళ్ళు కూడా చాలా కాలం నుంచి 30 ఏళ్ళ నుంచి పనిచేసిన ఉన్నారు. ఉదాహరణకు వెంకటేష్ అని ఉన్నాడు. వెంకటేష్ ఇడుమా కంటే చాలా సీనియర్, దక్షిణ బస్తర్లో ఆయన సెక్రటరీ ఉన్నాడు. దాదాపు ఆయన 40 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నాడు వెంకటేష్. మరి వెంకటేషే కాదు, రాజు ఉన్నాడు, రణిత ఉంది. మరి వాళ్ళని చంపలే కదా, ఆదివాసీలు కాబట్టి చంపుతారు, ఈ కులం చంపుతారు అన్నట్టు ఇది ఎట్లా? మరి సోరుతోటి కూడా అయిన వాళ్ళందరూ కూడా మరి అందరూ ఆదివాసులే. ఇది చాలా తప్పుడు సిద్ధాంతం. ఇది ఈ కులం ప్రకారంగా మాట్లాడి చాలా తప్పుడు సిద్ధాంతం. రెండో విషయం, ఎందుకు చంపినారంటే, ఎందుకు చంపాల్సి వచ్చింది? ఫస్ట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ మొత్తంగా అందరినీ పట్టుకున్నారు.
అందరినీ పట్టుకున్నారు. అందరినీ ఎట్లా పట్టుకున్నారు? 10 రోజుల క్రితం, ఇవాళ కాదు, గత 10 రోజుల క్రితమే వీళ్ళ రిపోర్ట్స్ అన్ని ఛత్తీస్గఢ్ ఇంటెలిజెన్సీ, కేంద్ర ఇంటెలిజెన్సీ, ఆంధ్ర ఇంటెలిజెన్సీ, తెలంగాణ వాళ్ళకు కూడా తెలుసు ఈ విషయం. ఎట్లా తెలుసు అంటే నేను చెప్తున్నానంటే, ఛత్తీస్గఢ్ నుంచి వీళ్ళు ఎట్లా పోవాలి? గొల్లపల్లి నుంచి పోవాలి, భద్రాచలం చెర్ల మధ్య నుంచి పోవాలి. పోయేటప్పుడు మరి ఇడుమా పోతున్నప్పుడు ఊరోళ్ళు కలుపుతారు కదా, అన్ని గూడాలే ఉన్నాయి, అడవిలో కలుస్తారు, ఊర్లో కలుపుతారు. వాళ్ళు ఏ రహస్యాలు చాలా కష్టం అది. వాళ్ళు పోయేటప్పుడు కూడా చాలా మందికి తెలుసు. మరి వీళ్ళు ఎవరితో పోయినరు? మనకి ఇప్పుడు ఆ విజయవాడలో షెల్టర్ గమనించినప్పుడు మనకి ఏమర్థం అవుతుందనంటే, అసలు ఆ బిల్డింగ్ లో పోయి వీళ్ళకి పట్టణం తెలియదు, బస్సు తెలియదు, రైలు తెలియదు, నున్నోళ్ళకు ఇలా ఎవరికేం తెలియదు. మరి ఏం తెలియకుండా పోయినరు? ముందే ఇది ఒక ట్రాప్. ఇది ఇంటెలిజెన్స్ యొక్క ట్రాప్ ఏందనంటే, మొదటి నుంచి నువ్వు ఏదన్నా కానీ ఇంటెలిజెన్స్ ట్రాప్ ఉంటది. వాళ్ళ చుట్టూ మావోయిస్ట్ పార్టీ చుట్టూతో ఇన్ఫార్మర్లు ఉన్నారు. వాళ్ళకి తిండి తీసుకుపోయే కాడ, మందులు తెచ్చే కాడ, ఇంకా ఈ పట్టణాలు తీసుకుపోయే కాడ ఇన్ఫార్మర్లే. కాబట్టి ఇది నేపథ్యము. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ అరెస్ట్ అయినారు. వాళ్ళు అరెస్ట్ చేసారు, మొత్తం అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసినప్పుడు ఇడుమాను అంటే ఇడుమా అనేది ఉందో ఆయన టార్గెట్ చాలా యాక్షన్లు చేసిండని ఉంది. పోలీస్ అధికారులకు కూడా చాలా కోపం, అందరికంటే ఎక్కువ ఇడుమా పైన చాలా కోపం ఉంది. వాళ్ళు బహిరంగం కూడా చెప్పారు, ఇడుమను సరెండర్ చేసుకోమని చెప్పి కూడా బహిరంగం కూడా చెప్పిండ్రు. కాబట్టి ఇక్కడ అంటే విధానం, ప్రభుత్వ విధానం అనేది ఉంటది. ప్రభుత్వ విధానం మరి సోను పొలిట్ బ్యూరో మెంబర్ కదా. అసలు యాక్చువల్ గా ఇడుమా కంటే ఎక్కువగా మరి సోను ప్రమాదం, లేదా ఆసన ప్రధానం, లేకపోతే జంపన ప్రధానం. అంటే విధానకర్తలు వదిలిపెట్టి ఇడుమా ఎప్పుడు వచ్చిండు? 20 సంవత్సరాల కింద వచ్చిండు. ఒక ఇడుమానే యాక్షన్ చేసిండా? పార్టీ లోపల దక్షిణ బస్తలు చేసిండు ఆయనే. మరి ఉత్తర బస్తర్ లెవెల్ చేసారు, ఒరిస్సా లెవెల్ చేసారు, జార్ఖండ్ లెవెల్ చేసారు, తెలంగాణ లెవెల్ చేసారు, బీహార్ లెవెల్ చేసారు. ఇడుమా కంటే ముందు ఎంతో మంది చేసిన ఉన్నారు కదా. ఇడుమా వచ్చి 2000 ఆయన 8 లోపల బెటాలియన్ కమాండర్ అయ్యిండు. ఆయన బెటాలియన్ కమాండర్ ఉన్నప్పుడు ఏర్పాటు చేసినప్పుడు నేను ఉన్నా అక్కడ, నేను ఉపన్యాసం ఇచ్చిన నేను. కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ సరే కొంతమంది కోపం ఉండదా పోలీసు అధికారుల కంటే కొంత ఉంటది. వాస్తవంగా విధాన ప్రకారం గమనిస్తే ప్రభుత్వం డిసైడ్ చేయాలి కదా. ఇక్కడ సరే పోలీస్ అధికారులు, ఏ పోలీస్ అధికారులు అన్నారు మరి ఈ ప్రతీకారాలు ఎందుకు? నేను మొదటి నుంచి చెప్తున్నా, ప్రతీకారాలు కరెక్ట్ కావాలి. శాంతి చర్చల కమిటీ పెట్టినప్పుడు కూడా చెప్పినాం, మేము పదే చెప్పినాం, శాంతి, ఎవరు చనిపోవద్దు, మావోయిస్టులు చనిపోవద్దు, పోలీసులు చనిపోవద్దు, ప్రజలు చనిపోవద్దు. ఇవన్నీ పాత పగలు అనేటి ఏవైతున్నాయో, బీజేపీ రాజకీయాలు వేరే, మావోయిస్ట్ రాజకీయాలు వేరే, అవన్నీ పక్కకు పెడదాం. ఇప్పుడైతే వాళ్ళ సాయుధ పోరాటం విరమణ చేయడానికి శాంతి చర్చల కమిటీ పెట్టి మేము శాంతార్థం సాయుధ పోరాట విరమణ కోసమే బిగినింగ్ నుండి చెప్తున్నా నేను. ఈ మధ్యలో ఒకటి ఎవరేం మాట్లాడినా నాకు అనవసరం, కానీ బిగినింగ్ నుండి నేను కొనసాగించింది నేనే కాబట్టి, చెప్పింది నేనే కాబట్టి, దాన్ని రాత ప్రతి తర్వాత రాష్ట్రం అది కాబట్టి, ఏదేమైనప్పటికీ అది జరిగిపోయింది అది. కాబట్టి ఇక్కడ జరిగింది ఏదైతుందో చాలా మందిని సరే లొంగిపోతున్నారు, లొంగిపోయటం కూడా చంపడం లేదు, లేదా ఇప్పుడు వీళ్ళు ఏమైనరు, వీళ్ళు తప్పుడు ఎత్తుగడ అనే మావోయిస్టు పార్టీ ఇక్కడ నేను మాట్లాడుతున్నా. కేంద్రం ప్రభుత్వం చేస్తుంది, కానీ మావోయిస్టు పార్టీ తప్పుడు ఎత్తుగడ ఏంటంటే వాళ్ళు తీసుకున్న ఎత్తుగడ సెటిల్ కావాలనే ఎత్తుగడ చాలా తప్పు. నువ్వు ఎక్కడ నుండు, నువ్వు మణిపూర్ నుండు, మేఘాలయలో ఉండు, నువ్వు ఇంకే గడ్డం పెంచుకో, లేకపోతే ఏ వేషాలు ఉన్నాయి, నువ్వు ఏదైనా ఉండు, ఇంటెలిజెన్సీ భారతదేశ వ్యాప్తంగా చాలా బలంగా నీకు ఏమీ తెలియదు. నువ్వు పోయి అక్కడ దుకాణంలో సరుకులు కొనాలంటే ఏమి తెలియనోడు ఏం మాట్లాడతాడు? అసలు నేను వచ్చిన 35 ఏళ్ళ నుండి వచ్చి నాకే అర్థం కాలే కదా. నేను హైదరాబాద్ ఉన్నోని గతంలో, నాకే అర్థం కాదు. వీళ్ళకి ఏం తెలుసు? వీళ్ళకి బస్సు తెలియదు, ట్రైన్ తెలియదు, తీసుకుపోయి పెట్టిండ్రు. వాస్తవంగా ఆ తప్పుల నుంచి కూడా జరగలే. దానికంటే ముందే వాళ్ళ చుట్టూ ఉన్నది కూడా ఉన్నట్టు ఇన్ఫార్మర్లే ఇచ్చిండ్రు. ఆశపడతారు కదా మరి పోలీసులు కూడా రివార్డ్ ఆశపడతారు. ఇక్కడ ప్రభుత్వ పాలసీ ఏమైందో వాళ్ళదేమైందో నాకు తెలియదు. మొత్తం జరిగిపోయింది. వీళ్ళందరినీ అంటే ఇప్పుడు ఇందులో కూడా ఇడుమాని కొంతమంది చంపేసారు. నేను ఇక్కడ ఏం చెప్తున్నంటే, సరే ఇది ఇంకా బూటకం ఎన్కౌంటర్ అంటున్నా. ఇది ఏమైనప్పటికీ నేను ఇక్కడ చెప్పేది, ఈ సందర్భంగా చర్చ సందర్భంగా చెప్పే విషయం ఏంటంటే, మావోయిస్టు పార్టీకి నేను స్పష్టంగా చెప్తున్నా, మీరు సెటిల్ కావడం అనేది చాలా తప్పుడు ఎత్తుగడ. మీరు అలాంటి పని చేయకండి. మీరు అనవసరంగా ఇప్పుడు అరెస్ట్ కూడా అయింది కదా, ఇప్పుడు జైలు పంపిరు, వాళ్ళు రిమాండ్ పంపిరు, కేసులు పెడుతున్నారు. వాళ్ళు ఎవరు తీయాలి? ఏ గవర్నమెంట్ తీస్తుంది?
ఏ గవర్నమెంట్ కేసులు పెట్టిన తర్వాత వాళ్ళ డబ్బులు అయ్యి ములాఖత్ పెట్టేవాళ్ళు ఎవరు, అడ్వకేట్లు ఎవరు చేయాలి ఈ పని? ఇప్పుడు ఎవరు చనిపోతున్నారు? ముసలోళ్ళ పేరు మీద, అనారోగ్యం పేరు మీద నాయకులు వస్తున్నారు, తెలుగోళ్ళే వస్తున్నారు. ఇప్పుడు ఈ పేరు మీద చంద్రన్ వచ్చిండు, ప్రకాష్ వచ్చిండు, ఇంకోరు వచ్చారు. మరి వాళ్ళకి ఎవరు బాధ్యులు? ఆదివాసులకు దృష్టిలో పెట్టుకున్నప్పుడు నేను ఇక్కడ చెప్పేది సాయుధ పోరాటానికి అనువైన పరిస్థితులు ఎవరు మీ అందరికి అర్థమైనాయి కదా, మొత్తం అర్థమైంది. ఒక దేవ్జీకి అర్థం కాలేదని కాదు, దేవ్జీకి అర్థమైంది, చంద్రుడికి అర్థమైంది, సోలుకి అర్థమైంది. దేవ్జీ రెడీ ఉన్నారా? దేవ్జీ లొంగిపోవడానికి రెడీ ఉన్నారా? చెప్తా, నేను అది కూడా చెప్తా. నేను కాబట్టి ఏంటంటే మొత్తం పార్టీ, నేను 100% చెప్తున్నా, వాళ్ళ పార్టీ సాయుధ పోరాటం చేసే పరిస్థితి లేవని చాలా విషయాలు వాళ్ళకి అర్థమైనాయి. మనం చెప్పుడు కాదు, ఈ బయట వాళ్ళు మాట్లాడి పక్క పెడతాం, వీళ్ళకి తెలియదు, వీళ్ళకి ఏమీ తెలియదు. నేను చెప్తారా, ఉత్తగా సుందరయ్య భవన్లో పట ఉపన్యాసాలు దంచుడు మాత్రమే తెలుసు, వీళ్ళకి తప్ప ఏం లేదు. కాబట్టి వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు ఎట్లా రావాలి అంటే శాంతి చర్చలు జరిగితే వాళ్ళు వచ్చేటోళ్ళు. నేను 100% వచ్చేది, 90% వాళ్ళు వచ్చేటోళ్ళే. వాళ్ళ గౌరవాన్ని కోరుకుంటారు. అంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే వాళ్ళ మనస్తత్వం నాకు తెలుసు. వాళ్ళ మతం ప్రతి సభ్యుడు కూడా ఏం కోరుకుంటాడంటే కొంత లొంగిపోవాలంటే కొంత ఇబ్బంది పడతారు వాళ్ళు. కాబట్టి జరిగింది ఇప్పుడు సోను ఆశన్న 300 మంది వాళ్ళు చివరికి అన్ని ఆలోచించుకొని, ఇది ఇప్పటి ఆలోచన కాదు, వాళ్ళ 6 నెలల కాంచి ముందు నుంచి ఉన్నాయి వాళ్ళకి ఆలోచనలు, ఏం చేయాలని ఉన్నది. కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. తప్పో ఒప్పో ఏమన్నా కానీ ఎవడన్నా ఏమన్నా తిట్టని అని చెప్పి వాళ్ళు వచ్చిండ్రు. నా దృష్టిలో అది మంచిదే, మొదటి నుంచి నేను వెల్కమ్ చేస్తున్నా నేను. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా మావోయిస్టు పార్టీ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు సమాజంలో కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా కొంత మారుతూ ఉన్నది. ఇప్పుడు ఒక నెల రోజుల కాంచి, నెల కాదు 15 రోజుల కాంచి చాలా మంది రాస్తున్నారు, చాలా మంది కూడా మళ్ళీ మాట్లాడుతుంది. ఇది మంచి పరిణామం. అది ఇప్పుడు ఆ సాయుధ పోరాటం నోర్లు ఊతపడ్డాయి, పడతాయి, ఇంకా పడతాయి, తప్పకుండా పడతాయి. కాబట్టి దేశమంతా కూడా అభినందిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏదైతుందో ఇప్పుడు వీళ్ళు అంటే సరెండర్ అంటేనే ద్రోహం అంటారు, వచ్చుడు ద్రోహం అంటారు. ఆ వచ్చుడు వాళ్ళకి ఏముంటది? ఇప్పుడు ఇడుమ ఎందుకు చచ్చిపోయాడు? ఇడుమ చచ్చిపోయడానికి నిన్నటి దాకా సాయుధ పోరాటం అన్నాడు. ఆయన ఒక ఇజ్జత్ గా ఫీల్ అయ్యి ఎక్కడో సెటిల్ అయిదాం అనుకున్నాడు. నేను అందుకోసం ఇప్పుడు దేవజీకైనా ఇతరులకైనా సరెండర్ అంటే తప్పు లేదు. సరెండర్ అంటే మన రాజ్యాంగానికి సరెండర్ అవుతాను. మీరు స్వేచ్ఛగా వచ్చి సంఘం పెట్టండి, మాట్లాడండి, చెయ్యండి. ఇప్పుడు చాలా మంది మాట్లాడారు, మీరు ఇక్కడ చెప్పినట్టు నిజమైన కమ్యూనిస్ట్ పార్టీ పెట్టండి, సిద్ధాంత ప్రచారం చేయండి. సిద్ధాంత ప్రచారం చేసుకోవచ్చు కదా, చేసుకొని చేయాలి తప్ప వేరేది కాదు. కాబట్టి వాళ్ళు అనవసరంగా చనిపోవడం కంటే కూడా అది వేస్ట్. అది మీరు ఏమి చేయలేరు. ఆడుండి కూడా గుట్టలలో ఉండి ఆ తిండి తెచ్చుకొని తినడానికి తప్ప ఆఖరికి నిరంతరం సెంట్రీలు పెట్టుకొని, అందరు సెంట్రీలు పెట్టుకొని ఎప్పుడు చనిపోతామో ఎప్పుడు ఎన్నుకుంటారు బిక్కుమని బతుకులు తప్ప ఎక్కడ లేదు. కాబట్టి మీరు రండి, వచ్చి స్వేచ్ఛగా మాట్లాడండి, మీ అభిప్రాయాలు పెట్టండి, రాయండి. ఇది సమాజాన్ని మార్చడానికి అందరం కృషి చేద్దాం తప్ప వేరే మార్గం లేదది. కాబట్టి నేను ఈ సందర్భంగా కూడా సాయుధ పోరాటం అనే వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఇప్పటికీ మీరు సాయుధ పోరాటం అని అంటే మీరు ఫస్ట్ నేను చెప్తున్నా, మీరు సుందరయ్య భవన్లో మీటింగ్లు పెట్టుడు కాదు, ముందు ఉద్యమాలు నిర్మించండి, రైతుల సమస్యపై నిర్మించండి, కార్మికులపై నిర్మించండి, ఆదివాసులపై నిర్మించండి. మీరు ఇది ఏమి చేయలేరు. సాయుధ పోరాటం పిడగొప్పలు పడుతున్నందుకు ఈ పిడగొప్పలు వేస్ట్ అయ్యి. సంగప్ప గారు, భరత్ గారు ఒక చిన్న మాట చెప్పాలి. ఈ రోజు నేను హైకోర్టుకి వెళ్ళాను సార్. మార్నింగ్ నా కేసు సందర్భంలో దేవ్జీ ఆల్రెడీ చంపేసినారని ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు సార్ నాకు ఈ రోజు. పొద్దున వార్త వచ్చింది కానీ ధృవీకరించలేదు. ఇప్పుడు మార్నింగ్ మాత్రం ఒక రెస్పాన్సిబుల్ పర్సనే చెప్పినాడు ఏమని ఈ స్కిల్డ్ అని. అది ఎంతవరకు నిజం అనేది చూడాలి. శరత్ గారు, ఆయనకు రక్షణగా ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చూపెట్టినప్పుడు అంతకంటే ఏం జరుగుతుందండి? 100% అది కరెక్ట్. కానీ అరెస్ట్ చూపెట్టినప్పుడు రేపు వాళ్ళు బయటకు వస్తే వాళ్ళది బూటకం ఎన్కౌంటర్ కాల్ చంపారని వాళ్ళు ఎవిడెన్స్ ఇచ్చే అవకాశం. ఇది ఏం జరిగింది నేను చెప్తాను మీకు. వీళ్ళందరినీ కూడా ఒక ఇన్ఫార్మర్ పోలీసుల కనెక్షన్ ఉండి బీట్ మాకు దగ్గరగా ఉన్న వ్యక్తి ద్వారా ఇదంతా జరిగింది. అంటే ఇక సరెండర్ అన్నట్టు కాకుండా అరెస్ట్ అని చూపెట్టండి, మా ఆయుధాలు మీరు తీసేసుకోండి, మమ్మల్ని జైలు పంపండి. ఇది వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్. వాళ్ళందరూ దొరికిన తర్వాత వీళ్ళు దాన్ని మార్చేశారు. పైనుంచి సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, హిడ్మాన్ ఎట్టి పరిస్థితుల్లో ఉంచేది లేదని చెప్పి. అట్లాగే తిరుపతిని కూడా మరి వాళ్ళు ఏం చేశారో రేపు ప్రకటిస్తారు. 1 or 2 days కంటే ఎక్కువ పట్టదు. ఇదంతా కూడా ఏంటంటే దృష్టిలో తిరుపతి కూడా చనిపోయారా అనుకుంటున్నా నేను కూడా. ఎందుకంటే ఒకవేళ చనిపోకపోతే వీళ్ళతో పాటే ప్రొడ్యూస్ చేయాలి ఆయన కూడా. బట్ ఇదంతా ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం విజయవాడ పోలీసులు ఒక అండర్స్టాండింగ్ తో వాళ్ళని బయటికి రప్పించి
ఇవాళ అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. హిడ్మా విషయంలో కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉండే, కానీ పైనుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ఇందాక శేఖరన్ అన్నట్టుగా దాదాపు 200 మంది పోలీసులకు హత్యలకు కారణమైంది కాబట్టి, తర్వాత రేపు బయటకు వచ్చిన తర్వాత ప్రజాదరణ ఉన్న వ్యక్తి కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళ ఆశన్న గాని వేణుగోపాల్ గాని వాళ్ళని ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. కానీ హిడ్మా నిన్నటిదాకా ప్రజల్లో ఉన్నాడు కదా, అక్కడనే పోయి ఆయన ఉద్యమం నిర్మిస్తాడు. మళ్ళీ మనకు ఒక తలనొప్పి అన్న ఉద్దేశంతో పైనుంచి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తో చంపేశారని తెలిసింది. మనకు ఇప్పుడు శేఖర్ గారు మన ఎట్లయితే శరత్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చిందో నాకు కూడా అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది. యా సంగప్ప గారు, బూటకం ఎన్కౌంటర్ అంటున్నారు, నిన్న ఇవాళ 2 రోజుల పాటు జరిగింది. లొంగిపోయేందుకు సిద్ధమని వచ్చిన తర్వాత కూడా భరత్ అదే ఎన్కౌంటర్ చేసే ముందు పోలీసు వాళ్ళు ఎదురుగా రాగానే వెంటనే ఆయన ప్రకాశన్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి నా ఎదురుగా పోలీసు వాళ్ళు వచ్చిరన్నా చంపేస్తారని చెప్పి ఫోన్ చేసి చెప్పిండు ప్రకాశన్, లేకపోతే ఇంకొకరికి చెప్పిండు ఆయన. అరే నాకుండేది నాకుందే, నీకుందేందో చెప్పరాదు. నువ్వు బీజేపీ అదే చెప్తున్నా, మీరు చూసినట్టే మాట్లాడుతున్నారు కదా, మీరు చూసినట్టే మాట్లాడుతున్నారు కదా. నీకేం తెలుసు? నిన్న మొన్న దాకా నువ్వు రిపోర్టర్ ఉన్నావు, నీకేం తెలుసు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నోరు మూసుకో, నువ్వు నోరు మూసుకో. చాలా సీనియర్స్ నీ ముందట, వాళ్ళు సీనియర్స్. చాలా సీనియర్ నీకు, శేఖరణ చాలా సీనియర్. శేఖరణ నుంచి నేర్చుకో ఫస్ట్. శేఖరణ వ్యక్తిగతంగా అటాక్ చేయకు. నేను మాట్లాడినా వ్యక్తిగతంగా, నేను అటాక్ చేసినా శేఖరణ వ్యక్తిగతంగా అటాక్ చేసినా, మురళీ మనోహర్ వ్యక్తిగతంగా అటాక్ చూసినట్టే మాట్లాడుతూ బరాబర్ అంటే మరి ఎందుకన్నా నేను మీరు ఏసీ రూమ్ లలో కూర్చొని ఉద్యమాలు చేయమంటారు. ఏసీ రూమ్ లలో కూర్చొని పోయి వీళ్ళు ఏసీ రూమ్ లలో ఏసీ కార్లలో కూర్చుంటారు. వీళ్ళు వాళ్ళని ఇంకా ఉద్యమాలు చేయమని చెప్పి వీళ్ళు ఇక్కడ నుంచి పురమాయిస్తుంటారు. అవునుంటారు మరి ఎందుకు మీరంతా. ఒక్కొక్క నక్సలైట్ 70 ఒక్కటేసారి 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను చంపిండు. ఆ రోజు మీ నోళ్ళెట్టు పోయినాయి. పౌర హక్కుల సంఘం కావచ్చు, మీలాంటి వాళ్ళే కావచ్చు, ఎవడన్నా మాట్లాడిందా? ఎవరు మాట్లాడారు? నువ్వు మాట్లాడావు ఆ రోజు? ఎవరు మాట్లాడలేదు ఆ రోజు? ఒక్క పౌర హక్కుల సంఘం నాయకుడు మాట్లాడు. 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఒకటే రోజు చంపి ఒకటే అంబుస్లో ఎగిరిపోయారు. అయితే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు డ్యూ రెస్పెక్ట్ టు జంపన్న గారు ఆల్రెడీ ఆయన ఉద్యమంలో ఉండొచ్చిండు, అక్కడ పరిస్థితులు చూసి వచ్చిండు. ఆయనకి బరాబర్ రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నా, రిక్వెస్ట్ ఆయనకి గౌరవం ఇస్తా. నేనేమంటున్నా అంటే ఛత్తీస్గఢ్ విప్రకాష్ గారు హట్ అయ్యి వెళ్ళిపోయారు. మీరు అంటే మీరిద్దరు మంచి మిత్రులు ఇంతకు ముందు, కానీ బట్ ఈ డిబేట్ లో గొడవ నాకు నచ్చలేదు. అట్లా ఎట్లా మాట్లాడతారంటున్నా, ఏముందని ఇన్ఫర్మేషన్ సమాచారం కూడా చూసినట్టే మాట్లాడుతున్నా ఆయన. నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి భరత్. ఛత్తీస్గఢ్ హోంమంత్రి హిడ్మా గారి తల్లి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి మీరు అబ్బాయిని పిలవండి, మేము సరెండర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్, మీకు కావాలంటే వీడియో పంపిస్తాం, మీ జీటీవీలో కూడా ఉండొచ్చు, ఎందుకంటే మీ దగ్గర ఆయన పోయొచ్చిండు. వాళ్ళ అమ్మ కూడా వెంటనే ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆమె ఆదివాసీ భాషలో ఒక వీడియో రిలీజ్ చేసింది, గోండు భాషలో రిలీజ్ చేసింది. బిడ్డలు ఎక్కడో వచ్చేసి రిలీజ్ చేసుకొని రెడీగా ఉన్నారని. ఛత్తీస్గఢ్ కాదని చెప్పి ఆయన ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు వచ్చిండు? అది ఎన్కౌంటరా కాదా, లేకపోతే వీళ్ళు కాల్ చేశారని నేను కన్ఫర్మ్ చేస్తాను, కానీ నాకు తెలియదు. నేను తెలియకుండానే నేను ఎవరి మీద ఒక అబాండం వేసిస్తే అయిపోతుందా? ఎట్లుంటది అంటే ఈరోజు అట్లా అంటే 120 మందితో ఒక పెద్ద నాయకుడు సరెండర్ అయ్యిండు. ఆయన పెద్ద నాయకుడు కాదా? ఈయన కూడా హీరో. ఇంతకుముందు సార్ మాట్లాడి ఈయన కూడా హీరో చేసి పడేసి ఈరోజు మీడియా రాసేస్తే ఆయన అందులో ఒక చాణక్యుడు, ఇందులో చాణక్యుడు రాస్తే అయిపోతుంది. ఆయన పెద్ద హీరో చేసినట్టు. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా గన్ను పట్టి భారత వ్యవస్థపై మీ పోరాటం చేసే వాళ్ళు హీరోలు అని చెప్పి వాళ్ళందరూ పోరాటం చేయాలని చెప్పి ఇంతకు అన్న చెప్పినట్టు వీళ్ళందరూ పోయి ఇక్కడ సుందరయ్య భవన్ లో లేక ఇంకో దగ్గర పోయి మాట్లాడుకుంటా వీళ్ళందరూ రావద్దు, వాళ్ళ ఆర్డినెన్స్ రావాలి. ఇప్పుడు అప్పుడున్న పరిస్థితులు వేరే, 50 ఏళ్ల కింద ఉన్న పరిస్థితులు వేరే, 50 ఏళ్ల తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు వేరే. చాలా మార్పులు వస్తున్నాయి. ఎన్నో ప్రజా ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం ఒక ఎగ్జాంపుల్ కదా. తెలంగాణ ఒక ప్రజా ఉద్యమం ద్వారానే కదా తెలంగాణ వచ్చింది. ఈరోజు తెలంగాణ రావాలని నక్సలైట్ కూడా కోరుకున్నారు, కానీ నక్సలైట్ కోరుకోగానే రాలే కదా తెలంగాణ. ప్రజా ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించిన సాధ్యం అవుతుందా అని అనుమానం వచ్చింది. 69 లో వచ్చి ఆగిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒకసారి ఉద్యమం జరిగినప్పుడు రాజ్యాంగయుతంగా పార్లమెంట్ లో చర్చ జరిగి పార్లమెంట్ లో ఆర్టికల్ 3 ప్రకారం ఇచ్చినారు.
ప్రజా ఉద్యమం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా ఎవరో ఒకరు ఇటువైపు రావడానికి అవకాశం ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా రకరకాలుగా అంటే ఇప్పుడు నవంబర్ 30th లోగా డెడ్ లైన్ పెట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిడ్మాను చంపాలని 12 రోజుల ముందే అయిందని చెప్పి రకరకాల కథనాలు రకరకాల వడ్డాయి. సో ఈ విషయంలో ఖచ్చితమైన సమాచారం ఇస్తే అంటే హోంశాఖ నుంచి లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎట్లా అయిందన్నది కరెక్ట్ గా ఉంటుంది కదండి ఈ ప్రాసెస్ లో. ఎందుకంటే మీరు కూడా రెడీ ఉన్నారు, ఆయుధాలతో లొంగిపోతే కేంద్ర ప్రభుత్వం కూడా రెడీ. చర్చలు లేవన్నారు కానీ ఆయుధాలు ఇచ్చి లొంగిపోతారు. 120 మందితో ఒకరు జాయిన్ అయ్యారు, సరెండర్ అయ్యారు. 60 మందితో ఒకరు సరెండర్ అయ్యారు. వాళ్ళిద్దరు కూడా పెద్ద మహానాయకులే కదా. వాళ్ళు కూడా దాదాపు 4 దశాబ్దాలకు పైగా వాళ్ళ జీవితాన్ని అడవులో గడిపిన వాళ్ళే కదా. వాళ్ళు కూడా మా పోరాటాలు ఈ ఉద్యమాల వల్లనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్నారు. కావు కూడా 100% కావు. కాబట్టి చర్చలు అనేటివి ఎందుకుంటాయి భరత్? భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళ పైన, భారత రాజ్యాంగ విధానాలు వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళతో చర్చలు ఎట్లుంటాయి? ఇప్పుడు రైతు సంఘాలతోని కొన్ని 30-40 సార్లు చర్చించారు. ఎందుకు చర్చించారు? వారు రాజ్యాంగయుతంగా, వాళ్ళు శాంతియుతంగా రోడ్లపై ధర్నా చేశారని చెప్పి. సరే, ఆ తర్వాత కూడా వాళ్ళు వినలేదు, అది వేరే విషయం. కానీ వాళ్ళు 30-40 సార్లు మొత్తం క్యాబినెట్ లెవెల్ క్యాబినెట్ పిలిచి, నార్త్ బ్లాక్ పిలిచి ఎక్కడెక్కడో వాళ్ళతో ఎన్నిసార్లు చర్చలు చేసినారు రైతులతోని. ఎందుకు? వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు కాబట్టి. నేను గన్ను పట్టుకుంటా, నువ్వు నాతో చర్చించంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? మరి రాజ్యాంగయుతమైన అది కాదు. కాబట్టి దానికి ఎట్టి పరిస్థితి కూడా దానికి చర్చించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ సరెండర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఒకరిని ఇద్దరిని కాదు, చాలా మందిని సరెండర్ చేసుకుంది. కావాలని సోషల్ మీడియాలో మీరు చెప్పినట్టు నేను కూడా ఎంత వస్తుంటే నేను కూడా కారులో చదువుకుంటూ వస్తున్నా. ఆ కారులో వాళ్ళు కూడా వస్తారు. మల్లోజుల వేణుగోపాల్ గారు ఒక కులస్తుడు, ఇంకో కులస్తుడు. ఈయన హిడ్మా ఆదివాసి కాబట్టి ఆయన వేసేసిరు అని చెప్పి. హిడ్మా తల్లి దగ్గర పోయి బతిలాడింది కదా. హోమ్ మినిస్టర్ ఎవరింటికి పోయిండు? మల్లోజుల వేణుగోపాల్ గారు తల్లి దగ్గర పోయిందా? ఇంకెవరు తల్లి దగ్గర పోయిందా? స్టేట్ హోమ్ మినిస్టర్. అక్కడ హోమ్ మినిస్టర్ పోయి తల్లి దగ్గర అక్కడ ఎక్కడికో లోపలికి పోయి ఆదివాసి గూడెం దగ్గర విజయ్ శర్మ అనుకుంటా కదా, డిప్యూటీ సీఎం ఛత్తీస్గఢ్. చనిపోయిన తర్వాత కూడా పోయినట్టున్నారు. అదే నాకు అదే బాధ అనిపించింది. ఏంటంటే మల్లోజుల వేణుగోపాల్ ఇక్కడ కూడా యాంగిల్ తీసుకురావడం, మల్లోజుల వేణుగోపాల్కి ఏమో సేఫ్ ప్యాసేజ్ ఇచ్చి చేశారంటే 40 సంవత్సరాల త్యాగం వాళ్ళ దాని ప్రకారమే. ఆయన కూడా ఎంతమందిని చంపుంటారు. ఆయన మరి ఆ త్యాగం కూడా వృధా అయినట్టే కదా ఇప్పుడు ఆ విధంగా బయటకు వస్తే. అదే భరత్, ఇప్పుడు మీరు ఒకవేళ ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి 3 రోజుల కిందటి వార్తలు చదవండి పేపర్లలో. అన్ని పేపర్లలో కూడా హిడ్మా సిద్ధంగా లేడు, హిడ్మా కోసం వాళ్ళ తల్లి ప్రాధాయపడుతుంది, పోలీసులు కూడా అప్పీల్ చేసినటువంటి వార్తలు అన్ని కూడా హిందీలో ఉన్న ఛత్తీస్గఢ్ పేపర్లలో మీరు ఒకసారి చూడండి, తెలుస్తాయి. నేను వచ్చేటప్పుడు నేను చూసుకుంటూ వచ్చాను, మీకు క్లిప్పింగ్ పంపిస్తాను. నెక్స్ట్ స్టోరీలో వేసినప్పుడు క్లిప్పింగ్ చేయండి మీరు. నేనేమంటా అంటే ఇది నేను ఇంతకుముందు ప్రకాష్ గారికి ఎందుకన్నా అంత స్ట్రెస్ చేసి పదే ఆయన పట్టుకొని కాల్చారు బూటకప్ ఎన్కౌంటర్ అని మాట్లాడుతుంటారు. ఈయన ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడు, ప్రకాష్ గారు కావచ్చు, హరగోపాల్ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఇక్కడేమో అర్బన్ నక్సలైట్లు అందరూ కూడా గవర్నమెంట్ లలో పదవులు తీసుకుంటారు. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కొంతమంది పదవులు తీసుకుంటారు, నక్సలైట్ సపోర్ట్ గా మాట్లాడుతుంటారు, వాళ్ళు పోరాటం చేయాలి అని మాట్లాడతారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎంతో మంది ఇప్పుడు పెద్ద పదవులు తీసుకున్నారు. ఆ పదవులు తీసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ అదే మాట్లాడతారు. మరి అట్లా అన్నప్పుడు మీరు అడవులో పోకుండా పదవులు తీసుకుంటున్నారు. అదొకటి. రెండోది, నేను శరతనతో ఎప్పుడు డిఫర్ కాలేదు, బట్ ఇప్పుడు డిఫర్ అవుతున్నా. ఎవరు సీతక్క విషయంలో, సీతక్క బరోబర్ ఆమె వదిలేసింది, గన్ను వదిలేసింది, ప్రజాస్వామ్యయుతంగా వచ్చింది, ప్రజాస్వామ్యయుతంగా ఆమె ఒక పార్టీలో ఉంది, పార్టీలో పోరాటం చేసింది, ఆమె యాంగిల్లో ఆమె చేస్తున్నది. ఎంతవరకు అవకాశం ఉంటే అంతే చేస్తుంది. నక్సలైట్ ఉన్నంత మాత్రం, నక్సలైట్ రాజ్యం వస్తే మొత్తం అందరికీ అన్ని సాధ్యం అయిపోతాయా? కావు కదా. ఇప్పుడు ఆమె ఒక మంత్రిగా ఏం చేయాలో అంత చేస్తుంది. ఇంకా లేకపోతే ఆమెనే ఒక ముఖ్యమంత్రి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యే స్థాయి ఉంటే ఆమె ఇంకొక ఎక్కువ చేస్తుండేనేమో. ఇప్పుడు కూడా ఒక అవకాశం ఉంది కదా, మొత్తం లొంగిపోయిన వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ లోపల ఉన్న వాళ్ళు కావచ్చు, అందరు బయటకు వచ్చేసి ఒక ఆర్గనైజేషన్ పెడతారా, ఒక పార్టీ పెడతారా, పెట్టేసి వాళ్ళు కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఏమైనా చేయనియండి. వాళ్ళ గవర్నమెంట్ రాని, వాళ్ళ గవర్నమెంట్ ద్వారా ప్రజలకు ఏం చేయాలనుకుంటే చేయని, చేస్తే మంచిది. చెప్పండి భరత్, ఒక విషయం ఏంటంటే ఏదేమైనా డిసెంబర్ 25 లోపే ఈ 48 సంవత్సరాల తీవ్రవాద ఉద్యమాన్ని సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ఆపగలిగిన వాతావరణాన్ని తీసుకురావడంలో అమిత్ షా గారికి మాత్రము ఈ దేశ ప్రజలు అభినందన చెప్తున్నారు. నేను కూడా ఈ పత్రికా ముఖంగా అమిత్ షా గారికి నేను అభినందన తెలియజేస్తున్నా. తప్పకుండా రాబోయే కాలంలో అయితే వెంటనే ప్రభుత్వాన్ని, నేను కేంద్ర ప్రభుత్వాన్ని, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మిగతా రాష్ట్ర ప్రభుత్వం నేను కోరుతుంది ఏంటంటే
నక్సలైట్లు ఖాళీ చేసిన ప్రతి గ్రామానికి కూడా వెంటనే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళాలండి. వెళ్ళాలా? మన తెలంగాణలో నక్సలిజం తగ్గిపోయినప్పుడు పోలీసులు గ్రామ గ్రామాన్ని వేలు తెలంగాణ పోలీసులు ప్రజలతో కూర్చున్నారు, వాళ్ళ సాధక బాధకాలు విన్నారు, దాని సమస్యల పరిష్కారం కోసం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ లేకుంటే ఇంటరాక్షన్ బిట్వీన్ పీపుల్ అండ్ గవర్నమెంట్ మిషనరీ, ఇది చాలా సక్సెస్ఫుల్ గా తెలంగాణలో జరిగింది. ఈ పద్ధతిని ఇమ్మీడియట్ గా ఛత్తీస్గఢ్ కానీ లేకుంటే ఒరిస్సా కానీ లేకుంటే జార్ఖండ్ కానీ మిగతా రాష్ట్రాల్లో చేయాల్సిన అవసరం ఉన్నది. ఇమ్మీడియట్ గా డిప్యూట్ చేయాలా, స్పెషల్ బడ్జెట్ ఇవ్వాలి, ఇవన్నీ జరగాల. దీని విషయంలో ఇమ్మీడియట్ గా అన్ని రకాల మేము కూడా మీరు చెప్పాల్సిన ఛత్తీస్గఢ్ లో మా ప్లాట్ఫామ్ చెప్పాల్సిన వాళ్ళకి మేము చెప్పినాం, తెలంగాణ అనుభవాలు ఏంది, ఛత్తీస్గఢ్ అనుభవాలు మేము చెప్పాల్సిన వాళ్ళు చెప్పినాం. అయితే మిగతా వాళ్ళందరూ సోకాల్టి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది ఎవరు మాట్లాడతలేరు. వందలాది గ్రామాలకు ఇప్పుడు గవర్నమెంట్ మిషనరీ వెళ్ళాలా? పోలీసు వాళ్ళకు ఫ్రీగా మాట్లాడే అలవాటు ఉందా? అడ్మినిస్ట్రేషన్ మాట్లాడే అలవాటు ఉందా? ఎంఆర్ఓలకు డెవలప్మెంట్ యాక్షన్ మాట్లాడేది ఉందా? అసలు వాడు అంత దూరం నడిచిపోతాడా గవర్నమెంట్ మిషనరీ అనేది? ఎట్లా? ఇప్పుడు ఎటుగాని పరిస్థితి కాకూడదు. ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేసినప్పుడు గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా అక్కడ పోవాలా. దీని విషయంలో అందరూ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మేము కమ్యూనికేట్ చేసినాం, ఛత్తీస్గఢ్ సంబంధించిన మా పార్టీ లైన్లో కానీ సంఘ పరివార్ లైన్ కానీ మేము కమ్యూనికేట్ చేసినాం. దీని విషయంలో దృష్టి పెట్టాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా. ఈ ప్రయత్నంలో అందరూ కూడా ఈ విషయంలో మాట్లాడి ట్రైబల్స్ కు జస్టిస్ చేయాలి. ఓకే, సంగప్ప గారు మీరు చెప్తున్నారు మధ్యలో శేఖర్జీ మాట్లాడదాం ఆగాను. ఒకటి నేనేమంటున్నా అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు మీతో మాట్లాడుతుంటే కదా మెసేజ్ వస్తుంది, ఒక పర్సన్ పేరు చెప్పాను నేను. ఆయన ఏమంటే హిడ్మా చాలా మొండోడు, ఆయన నేచర్ పరంగా లొంగిపోయే రకం కాదు. అది అబద్ధం కావచ్చు, నిజం కావచ్చు. నేను ఇంతకు అన్నలాగా నేను డైరెక్ట్ గా అది నిజమే అంటలేను, అది ఏదైనా కావచ్చు. ఆయన లొంగిపోయే రకం కాదు, ఆయన నేచర్ అది కాదని ఎవరో మెసేజ్ వ్యక్తి. సరే, ఏదేమైనప్పటికీ ఆయన లొంగిపోవాలని ప్రభుత్వం కోరుకుంది. ఇంతకుముందు చర్చల్లో కూడా పదే పదే బీజేపీ వచ్చింది, బీజేపీ చంపేస్తుందని. ఒకటి సార్, భారతీయ జనతా పార్టీకి నేషన్ ఫస్ట్, బరోబర్ దేశానికి వ్యతిరేకంగా పోయేటోళ్ళే. జంపన్న గారు మీరు కెమెరా ఆఫ్ చేసుకోండి, కెమెరా ఆఫ్ చేసుకోండి. పర్వాలేదు, జంపన్న ఉండాలి చర్చలు. జంపన్న ఉంటే డిబేట్ లో ఉంటున్నారు కదా. భరత్, నీ చర్చ 9 దాటిపోతుంది, మరి ఆగలి కదా, 9 దాటిపోతుంది. లేదు అనుకోకుండా పర్వాలేదు కూర్చోండి. అయితే భరత్ 2-3 విషయాలు చెప్తాను, ముగిస్తాను. అయితే భారతీయ జనతా పార్టీకి నేషన్ ఫస్ట్, భారతీయ జనతా పార్టీకి దేశమే ఫస్ట్. బరోబర్ దేశం కోసం, దేశాన్ని ఎదిరించిన వాళ్ళని, దేశాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళని, దేశాన్ని ముక్కలు చేస్తామనే వాళ్ళకి ఎవరిని కూడా ఉపేక్షించదు. అది పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ తీవ్రవాదమైన లేకపోతే అంతర్గతంగా ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలైనా కూడా ఇందులో ఎప్పుడు. అయితే లోపల ఉన్న వాళ్ళకు ఒక అవకాశం ఏమి ఇస్తున్నారంటే మీరు లొంగిపోండి, మీరు ఆయుధాలు అప్పగించండి. మీరు ఆయుధాలు అప్పగించి జనజీవన మంత్రి కలవాలని కోరుతున్నారు కదా, చెప్తున్నారు కదా. అప్పటికి కూడా ఇంకా లేదు, ఇంకా అడవులు మా బుల్లెట్ ద్వారా వస్తుందని చెప్పి వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇంకేం చేస్తారు. మొదటి. రెండోది, నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఇప్పుడు అన్న లైన్ లో ఉన్నారు, అన్న ద్వారా వాళ్ళకి సమాచారం పోవాలి. ఇక్కడ ఉన్నటువంటి పౌర హక్కుల నాయకులు కావచ్చు, లేకపోతే అర్బన్ నక్సలైట్ల మాటలు దయచేసి నమ్మకండి. వాళ్ళందరూ కూడా పదవులు అనుభవిస్తూ వాళ్ళ నుంచి ఇంకా ఎట్లా చాలా రకాలుగా, రిపోర్టర్ గా ఉన్నప్పుడు చాలా విషయాలు మాకు కూడా తెలుస్తుండే కదా, వాళ్ళ నుంచి నక్సలైట్ వీళ్ళకి ఎట్లాంటి సహకారం అంతాయి అనేటువంటి విషయం పైన కూడా ఉంది. కాబట్టి సో అట్లాంటి లబ్ధి పొందడం కోసం మాత్రమే అర్బన్ నక్సలైట్ వారిని రెచ్చగొడుతున్నారు. అర్బన్ నక్సలైట్ అందరు కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పిల్లలందరూ కూడా అమెరికాలో చదువుతున్నారు సార్, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు సార్. వాళ్ళందరూ కూడా వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళెందుకు ఆయుధాలు వదలొద్దు, భయపడి వీళ్ళేదో ఎవడమంటాడని చెప్పి వీళ్ళు మాట్లాడడానికి కూడా ఉండాలి కదా. ఇంత ఆవేశంగా మాట్లాడడం కూడా అదే కారణం. కొంతమంది అర్బన్ నక్సలైట్స్ కావాలని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని ఎవరైనా లొంగిపోయే వాళ్ళని కూడా డిమోటివేట్ చేస్తున్నారు వాళ్ళని. కాబట్టి అట్లాంటి వాళ్ళ మాటలు నమ్మకుండా దయచేసి ఇంతకుముందు హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ ఎంఓఎస్ సంజయ్ అన్న కూడా చెప్పారు, మీరందరూ లొంగిపోండి అని చెప్పారు ఆయన. అయితే లొంగిపోయే దగ్గర ఏదైనా ఇష్యూస్ ఉంటే, మీరు ఇంతకుముందు అన్న కూడా చెప్పారు, లొంగిపోయే దగ్గర ఏదైనా మిస్కమ్యూనికేట్ కావచ్చు, అట్లాంటి వాటికి ఉంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, అన్ని ఆయా రాష్ట్రాల గవర్నమెంట్స్ కూడా చాలా వరకు రెడీగా ఉన్నాయి. అది ఏదైనా ఒక వే అవుట్ చేసుకుంటూ వస్తే బెటర్. ఛత్తీస్గఢ్ వాళ్ళే కదా అంత పెద్ద నక్సల్ సమూహాన్ని ఒకటేసారి సరెండర్ చేసుకున్నది, మహారాష్ట్ర వాళ్ళే కదా చేసింది. పాప మహారాష్ట్రలో ఎదురుగా ఒక వ్యక్తి కనిపిస్తే స్మైల్ చేయకపోతే ఏం చేస్తారు భరత్? ఆయన పండు కొరకాలనా పటపట? నేను అడవిలో నుంచి వచ్చినా, నువ్వు ప్రజారాజు దీంట్లో ఉన్నావు, ప్రజల్లో ఉన్నావు అని పటపట పండు కొరకాలనా? దాని మీద ఎంత ట్రోల్ చేసారు పాపం అంత పెద్ద మనిషిని. అన్ని రోజులు ఆయన ఉద్యమంలో ఉండే జీవితాన్ని ధారపోసి వస్తే
ఆయన అంత ట్రోల్ చేయడం ఎంత అన్యాయం చెప్పు. వీళ్ళే కదా ట్రోల్ చేసింది, ఎవరు? ఈ అర్బన్ నక్సలైట్సే కదా. ఈ అర్బన్ నక్సలైట్ భావజాలం ఉన్నోళ్ళే కదా. నేనేమంటున్నా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక రిక్వెస్ట్ చేస్తాను సార్. ఇంతకుముందు శేఖర్జీ చాలా మంచి విషయాలు చెప్పారు. నేను ఇంకొకటి రిక్వెస్ట్ చేస్తా కేంద్ర ప్రభుత్వానికి, ఎవరెవరైతే ఈ అర్బన్ నక్సలైట్స్ మొత్తం భారత సమాజ విచ్ఛిన్నం కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టాలా. సమాజంలో ఒక ప్రశాంత వాతావరణం వస్తుందంటే చాలు, వీళ్ళు ఏదో ఒకటి కెలికి ఏదో ఒకటి దాని ఒక విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టాలా, వాళ్ళపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకటి. రెండోది, ప్రజాస్వామ్యంలో వచ్చి అందరూ కూడా పోటీ చేసే అవకాశం ఉంది. సాంబశివుడు రాజకీయాలు వచ్చారు, సరే ఒక దుర్మార్గుడు ఆయన చంపేశాడు, ఒక మాఫియా డాన్. ఆ తర్వాత ఆల్రెడీ సీతక్క ఉంది, ప్రజల్లో ఉంది, ఆమె బుర్జువా పార్టీ అంటారు. వీళ్ళందరూ ఇంతకుముందు మాట్లాడేటోళ్ళు బుర్జువా పార్టీలో లేరా? వాళ్ళే పార్టీలో ఉన్నారు. మరి ఏ పార్టీలో ఉన్నా మీరు ఫైట్ చేయండి, మీ కళ్ళ వీలు కాకపోతే బయటకు వచ్చి దాన్ని విమర్శించండి, ఇంకో పార్టీలో ఉండండి. ఏదో రకంగా ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చి, ఇప్పుడు సీతక్క మంత్రి కావడం వల్ల ఆదివాసీలకు ఎన్ని సమస్యలు ఆమె తెలుసు, ఎన్ని పరిష్కరిస్తలేదు, అవకాశం ఉందో పరిష్కారం చేస్తుంది కదా. అది శరత్ గారు సార్ చెప్పండి. మీరు అన్నారు కదా, ఏంది హైకోర్టులో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి చెప్పాడు, దేవ్జీ చనిపోయాడు. దేవ్జీ అంటే తిరుపతి చనిపోయాడు అని అథెంటిక్ ఇన్ఫర్మేషన్. అతను చెప్పిన మాట అయితే అది ఆల్రెడీ అయిపోయిందండి, ఇంకా ఏం లేదు అని చెప్పినాడు. అంటే యాక్చువల్లీ ఏంటంటే అఫ్ కోర్స్ సంగప్పకు ఇప్పుడు జ్ఞానం చాలా ఎక్కువ అయిపోయింది, చాలా విషయాలు మాట్లాడినాడు. ఇప్పుడు చాలాసేపు వింటూనే ఉన్నాను నేను. అంటే ఆయన ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అని కొంతమందిని బ్రాండ్ చేసి వాళ్ళను బొందబెట్టాలి, సాయిబాబాని చేసినట్టుగా ఇట్లాంటి విపరీతమైన ఆలోచనలు ఆఫ్ కోర్స్ అది ఇట్ వోంట్ వర్క్ అనుకోండి. తర్వాత రెండోది ఏంటంటే కేవలము భావ సారూప్యత ఉన్నంత మాత్రంలోనే అర్బన్ నక్సలైట్లని అనడం అనేది మరి సంగప్ప లాంటి వాళ్ళ ఆలోచన విధానానికే వర్తింపజేస్తుంది. మనం ఒక రాజ్యాంగాన్ని ఎదుర్కొన్నప్పుడు, రాజ్యాంగంలో జీవించే హక్కు అనేది ఒకటి ప్రబలమైన హక్కు ఉన్నప్పుడు, ఒక వ్యక్తిని ఇప్పుడు మనకున్న చట్టాల ప్రకారంగా అండర్ ఇండియన్ పీనల్ కోడ్ అయితే సెక్షన్ 100 కింద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉంటది. అంటే ఒక వ్యక్తి నిన్ను చంపడానికి వస్తే ఆ చంపు పడకుండా మనం కొంత ఫోర్స్ ను ఉపయోగించవచ్చు. అయితే ఇక్కడ క్వాంటమ్ ఆఫ్ ఫోర్స్ అనేది ఎవరు డిసైడ్ చేసినారు, ఆన్ వాట్ బేసిస్? తర్వాత మన హైకోర్టు నుంచే సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఏమని? ఎన్కౌంటర్ కేసులో ఇన్వాల్వ్ అయిన పోలీసుల మీద కూడా హత్యలకు సంబంధించిన కేసు పెట్టాలా అని చెప్పి, అది కూడా సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత సరే అది రివర్స్ అయింది, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ అనుకోండి. కాకపోతే వెన్ ది స్టేట్ వాంట్స్ టు ఇండల్జ్ ఇన్ వైలెన్స్, ఇట్ హ్యాస్ టు హ్యావ్ సర్టన్ ట్రాన్స్పరెంట్ మెథడ్. అంతేగాని అర్బన్ నక్సల్స్ అని అంటాం, ఇదంటాం, అదంటాం అంటే బ్రూట్ మెజారిటీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు రకరకాలుగా చేస్తారు కావచ్చు, అది పెద్ద ఇష్యూయే కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఇట్లాంటి సానుభూతి పరులు ఉంటారో వాళ్ళు కూడా ఏం అగాయిటప్ప వాళ్ళు కాదండి. మీరు అన్నట్టుగా అర్బన్ నక్సలైట్ అది ఇదని మీరు అన్నా, వాళ్ళ వెనుక కూడా ఎంతో కొంత సాక్రిఫైస్ అనేది ఉంటది, ఎంతో కొంత సర్వీస్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటది, ఎంతో ఉంటది. ఇప్పుడు అంటే ఒకటేంటంటే లొంగిపోయిన వాళ్ళని అవహేళన చేయడం కరెక్టా? అది తప్పు. అది ఎవరైనా మల్లోజుల వేణుగోపాల్ అవహేళన చేయడం కరెక్టా? నేనేమంటా అంటే ఇప్పుడు 40 ఏళ్ళు మల్లోజుల వేణుగోపాల్ ఉన్నాడు కదా, ఒక 6 నెలలు పోయిరమ్మనండి. వాళ్ళు అపర్ణ ల్యాంకోయిల్స్ లలో వండుకుంటూ, అపర్ణ ల్యాంకోయిల్స్ ఆదిత్య ఇటువంటి పెద్ద పెద్ద విల్లాల్లో వండుకుంటూ వాళ్ళు మల్లోజుల వేణుగోపాల్ క్రిటిసిజం చేస్తే లొంగిపోయిన దాంట్లో మీరు ఎప్పుడైతే ఒక అభిప్రాయం వ్యక్తం చేసినారో మీకు మేము హృదయపూర్వకంగా 100% మద్దతు పలికినాము. ఆ రకంగా ట్రోల్ చేయడము, ఆ రకమైన అవకాశవాద రాజకీయాలు వాటిని ఎప్పుడూ సమర్థించలేదు. చూడండి, ఏ రాజకీయ వ్యవస్థలో అయినా, ఏ ఐడియాలజీలో అయినా కొంత ఈ నురగ లాంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఈ రకమైన తప్పుడు. ఎందుకంటే జంపన్న గారు లొంగిపోయినారు. సో ఆయన ఇప్పుడు ఆ సమయంలో ఆయన ఉద్యమ ద్రోహి అంటే తప్పు కదా సార్. ఎవడో ఏదో అంటాడు సార్ జంపన్న గురించి, మా హృదయంలో ఏమో అభిప్రాయం ఉన్న దానికి మేము మాట్లాడుతున్నాం. వాడెవడో ఏదో మాట్లాడాడన్న తర్వాత వాళ్ళ గురించి మనం మౌత్ పీస్లం కాదు అనేది కూడా వాళ్ళ గురించే. శరత్ అన్న నేను ఎవడో అని మీరు అంటారు కదా, నేను ఎవడో అనేటోని గురించి నేను మాట్లాడుతున్నా. సరే, నాకు మీరంటే రెస్పెక్ట్ ఉంది కాబట్టి మీరు నాకు జ్ఞానం గురించి మాట్లాడి సరే వదిలేద్దాం. అది కానీ ఏం అనట్లేదు, జ్ఞానం అంటే నాలెడ్జ్. నేను తెలుగులో మాట్లాడినా అంతే. వాళ్ళు 2 నిఘంటువులు రిలీజ్ చేశారు, ఒకటి గోను. నేను ఎప్పుడు కూడా శరత్ అన్నది ఆ విషయంలో ఎప్పుడు డిఫర్ కాలేదు. ఇది ఒక్కరోజు డిఫర్ అవుతున్నా అని చెప్పి మాట్లాడాను నేను. సరే, మీరు పెద్దోళ్ళు మీరు ఏమైనా అనండి, నేను ఒప్పుకుంటాను. ఓకే అన్న,
అన్న ఒక విషయం చెప్తున్నాను అన్న. ఎవడైతే ఇప్పుడు మల్లోజు వేణుగోపాల్ గారిని ద్రోహి అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వాళ్ళు చిన్నోళ్ళు కూడా కాదన్నా, చాలా పెద్ద పెద్ద ఏదైతే ఇన్ని రోజుల నుంచి మేము ఐడియాలజికల్ గా ఉన్నటువంటి జర్నలిస్టులు అనేటోళ్ళు, లేకపోతే మేము ఐడియాలజికల్ గా ఉన్న పౌర హక్కుల సంఘం కోసం ఎన్నోసార్లు వీళ్ళ కోసం పౌర హక్కుల సంఘం నుంచి మాట్లాడమనేటోళ్ళు చేసిరన్న ట్రోల్ చేసిరు. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళే అర్బన్ నక్సలైట్ అంటున్నాం, బరోబర్ అంటున్నాం. భారతీయ జనతా పార్టీ మేము చెప్పినా కూడా మాకు దేశమే ఫస్ట్, అందులో మేము వెనుక పోయేది లేదు. సరెండర్ అయ్యడానికి అవకాశం ఇచ్చిరు. నేనేమంటే కావాలని ఇప్పుడు సరెండర్ అయ్యేటోళ్ళని కూడా ఒక భయపెట్టి, లేకపోతే ఒక మళ్ళా బయటకు వస్తే వాళ్ళకి ఏముంటది అన్న. ఇప్పుడు అన్ని రోజులు అడవిలో ఉండి సమాజం కోసం ఏదో చేస్తామనుకున్నా లోపలికి వస్తే మళ్ళీ అదే సమాజం, ఏ సమాజం కోసం అయితే మా జీవితం త్యాగం చేసినా అదే సమాజం మమ్మల్ని చిత్కారాలు చేస్తే మనం పోయి ఏం లాభం అని చెప్పి వాళ్ళు రాకుండా అక్కడ ఆగిపోయే ప్రమాదం ఉంది. లేకపోతే అట్లనే ఇంకా గన్ను పట్టుకొని పోరాడే ప్రమాదం ఉంది. సో ఆ ప్రమాదంలో ఇప్పుడు ఇట్లాంటి జరిగి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు, కాదు నేను కాదన్నా. కాకపోతే నేను ఏమంటే అట్లాంటి వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. వీళ్ళే అర్బన్ నక్సలైట్ అంటున్నా. కేవలం ఐడియాలజికల్ గా ఉన్న వాళ్ళు కాదన్నా, ఐడియాలజీ ఉన్నంత మాత్రం కాదు. ఒక దశాబ్ద కాలం క్రితమే కొంతమందిని బయటికి తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తిని నేను నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు నేను అనేది. వాళ్ళు బయటికి రావాలా, జనజీవన స్రవంతిలో కలవాలి, ప్రజాస్వామ్య విధానాల్లో పోరాడాలా, పేద ప్రజలకు సేవ చేయడానికి ఇంకా కొన్ని వందల వేల అవకాశాలున్నాయి. డాక్టర్లు, ఇంజనీర్లు, అంటే గొప్ప మేధావి వర్గం వాళ్ళు కూడా ఆనాడు యూజీలోకి వెళ్ళినారు, అండర్ గ్రౌండ్కి వెళ్ళినారు. వాళ్ళు వస్తే వాళ్ళ వల్ల సమాజానికి హెల్ప్ జరుగుతున్న విషయాన్ని ఇవాళ కాదు, అసలు ఎప్పుడో కోడలి శివప్రసాద్ హోమ్ మినిస్టర్ అన్న రోజుల్లోనే మేము కొంతమందిని బయటికి తీసుకురావడంలో కృషి చేసిన యాజ్ ఎ జర్నలిస్ట్ గా. నేను అనేది అట్లా కాదు, మన ఒక్కడి అభిప్రాయమే ప్రివేల్ అవ్వట్లేదు కదా. దిస్ ఇస్ డెమోక్రసీ. పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఐడియాస్. మన అభిప్రాయంతో ఏకీభవించిన వ్యక్తిని కండెమ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అనేది నా అభిప్రాయం. ఎనీవే ఇట్స్ అప్ టు యూ. ఐ లీవ్ ఇట్ యువర్. అన్న ఒక విషయం చెప్తాను, నేను పేరు వద్దుకొని మీకు కూడా భయం తెలుసు, అక్కడ ఉన్నట్టు పెద్దలందరికీ తెలుసు. ఎవరు మేము మిలిటెంట్ గా ఉన్నామనో లేకపోతే వాళ్ళతో సంబంధం చర్చలో ఉన్నామని చెప్పి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక పెద్ద నాయకురాలు, ఒక పెద్ద నాయకుడు ఎన్కౌంటర్ అయిపోయింది. వాళ్ళందరూ వచ్చిరో టీవీలలో పెద్దగా గొప్ప నక్సలైట్ల తరఫున వాళ్ళ నక్సల్స్ సింపథైజర్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళ పేర్లు మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. నేను 25 ఏళ్ల జర్నలిస్ట్, ఎవరేం చేస్తే నాకు తెలియదా? నేను మీడియాలో ఉన్నప్పుడు నేను ఎన్నో ఇంటర్వ్యూ చేసి వచ్చిన లోపల అడవులో పోయి. కానీ నేనేమంటా అంటే ఈ రోజు వచ్చి వీళ్ళు ఏసీ రూమ్ లో కూర్చొని మెత్తటి సోఫాలో కూర్చొని మాట్లాడటం, వాళ్ళు అడవిలో నిలబడి పడుకుంటారు. నేను అట్లాంటి వాళ్ళ గురించే మాట్లాడుతున్నా, బరోబరే మాట్లాడుతాను, అలా వెనుక తగ్గేది లేదన్న ఆ విషయంలో అయితే. జంపన్న గారు ఏదో మాట్లాడాలనుకుంటారు. జంపన్న గారు, ఇప్పుడు ఈ అర్బన్ నక్సల్స్ తర్వాత ఈ సాయుధ పోరాటం గురించి ఒక 2-3 నిమిషాలు మాట్లాడుతున్నాను. సాయుధ పోరాటం అనేది ఉందో మనకు ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ సాయుధ పోరాటం అది ఒక పేరు పొందింది దేశంలోనే. తెలంగాణ సాయుధ పోరాట విరమణ చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చర్చ ఉంది. మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అంటే ఇది ఎందుకున్నది అనుకున్నప్పుడు ఈ దేశంలో పట ఒకనాడు భూస్వామ్య దోపిడీ ఎట్లా ఉండే అనే విషయం మన అందరికి తెలుసు. సరే, ఆ తర్వాత ఇప్పుడు అంటే గత కొంతకాలం నుంచి భూస్వామ్య దోపిడీ నుంచి పెట్టుబడిదారు దోపిడీకి వచ్చింది. సాధారణ ప్రజలు ఏంటంటే ఆ సాయుధ పోరాటం పట్ల ప్రజానీకంలో పట్ల ఒక అభిమానము, ఒక ఆకర్షణ ఉంది. ఫస్ట్ బేసిక్ ఇది అర్థం చేసుకోకపోతే ఓన్లీ హైదరాబాద్ ఉన్న వాళ్ళు మాత్రమే సరే వాళ్ళు ఏసీలలో ఉన్నారు, వాళ్ళు మాటలు మాట్లాడి చాలా అవన్నీ మాట్లాడుతూ నేనే విమర్శిస్తున్నా వాళ్ళని కూడా. కానీ సమస్య ఎక్కడ ఉందనంటే సమాజంలో కూడా అంటే భారతదేశానికంటే ఎక్కువ కూడా తెలంగాణలో పట్ల సాయుధ పోరాట విరమణ పట్ల కూడా ఒక అభిప్రాయం చాలా మంది అభిమానులు, సాధారణ గ్రామాల్లో ఉండే వాళ్ళు కూడా ఒక సెక్షన్ పీపుల్ ఏంటంటే కొంత జీర్ణించుకోలేదు, సాయుధ పోరాట విరమణను జీర్ణించుకోలేదు. అయితే ఈ గ్రౌండ్ ఏదైతుందో ఇప్పుడు ఈ ఎవరైతే సాయుధ అంటే పట్టణాల్లో ఉన్న కొంతమంది మేధావులు అనుకునే వాళ్ళు తగిన విధంగా అంటే దాన్ని అర్థం చేసుకోలేదు. ఒకటి ఫస్ట్ పాయింట్ బేసిక్ గా నేను చెప్పదలుచుకున్నది. ఎందుకు అర్థం చేసుకోవాలంటే అది కూడా మావోయిస్ట్ పార్టీ కారణం. ఫస్ట్ బేసిక్ గా నాయకత్వం అనేది అంటే దాన్ని డెవలప్ చేసిందే, ఆ నాయకత్వం డెవలప్ చేసిన దాని ప్రకారంగా అది కొనసాగింది. కాబట్టి దాని ఫలితం ఏదైతుందో అంటే ఇప్పుడు ఇక్కడ పట్టణాల్లో ఉండే కొంతమంది మేధావులు వాళ్ళ యొక్క స్టేటస్ సాయుధ పోరాటం గురించి మాట్లాడితేనే వాళ్ళ యొక్క స్టేటస్ ఉంటది. అంటే దానికి ఒక సర్కిల్ ఉంటది, కొన్ని వేల మంది కొంత గ్రూపులు ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఆ సర్కిల్ ని దాటి వాళ్ళు వేరే మాట్లాడలేరు. అది మాట్లాడితేనే వాళ్ళు గ్రేట్ గా చూడబడతారు వాళ్ళు. కాబట్టి ఇదొక ఈ పరిస్థితి వాళ్ళకు ఉంది. కాబట్టి దీనిని
అంటే ఇక్కడి నుంచి అర్థం చేసుకున్నప్పుడు నేను అందుకోసం ఇప్పుడు నన్ను కూడా తిట్టిను. నేను తిట్టినా కానీ పెద్దగా 7 ఏళ్ల నుంచి కూడా ఏమని తిట్టారు మిమ్మల్ని? ఏమని తిట్టారు? ఎవరో ఇప్పుడు వెనకాల ఉన్నది ఎవరో నాకు తెలుసు. ఇప్పుడు వెనకాల ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారో నాకు తెలుసు అండి. మావోయిస్ట్ పార్టీ ఇయ్యలేదని ఒక సంగతి కూడా తెలుసు. మొదట ఇచ్చింది వాళ్ళే, ఇచ్చడానికి ఎవరు కారకులో నాకు తెలుసు. తర్వాత మొన్న కూడా ఇచ్చింది ఎవరో నాకు తెలుసు. తర్వాత అప్పుడప్పుడు నరసింహారెడ్డి అనుడు, నువ్వు చెంపన్నవి కాదనుడు, తర్వాత నీకెందుకు ఇది శాంతి చర్చలు, నీకెందుకు ఇవి, నీకు ఇవన్నీ రాసేటోళ్ళు ఎవరో నాకు తెలుసు. ఎవరు వెనకాల వాళ్ళు డైరెక్ట్ రారు రంగంలోకి. వస్తే నేను అంటే నాతోటి వాళ్ళు చర్చ చేయలేరు వాళ్ళు. కాబట్టి వెనకాల వాన్ పేరు మీద వీన్ పేరు మీద ఆ గ్రూప్ లో పెట్టి ఈ గ్రూప్ లో పెట్టి దొంగ పేర్లతో దొంగలు అంటాను నేను. నీకు ముసుగేసుకుని నువ్వు రా డైరెక్టర్ నాతో చర్చ చేయి. కాబట్టి ముసుగేసుకున్న దొంగలు ఎవరో నాకు తెలుసు. కాబట్టి మావోయిస్ట్ పార్టీ పెట్టరాలే ఎందుకు మరి? నేను మావోయిస్ట్ పార్టీ పెట్టాను, నేను ఆ పేరు పెట్టాను, వ్యక్తుల పేర్లు పెట్టాను. నేను మార్క్స్ లెనిన్ మావో పేర్లు పెట్టాను. నేను పెట్టేది ఒకవేళ పెడితే ఇది చాలా గ్రేట్ స్టేట్మెంట్. ఎందుకు మరి మార్క్స్ లెనిన్ మావో? నేను నిజాయితీగా ఉండదలుచుకున్నా. నేను అంటే ప్రజల కోసము నిజాయితీగా ఉండదలుచుకున్నా. కాబట్టి మీరు నన్ను తిట్టారు, ఏమైతుంది మీరు తిడితే నన్ను? నాదేమో నా ఆస్తులు పోతానాయా, నా భూములు పోతానాయా, ఏం చేస్తారు? నా దేని పోతాయి? మీరు తిట్టుకుంటే కూడా సమాజం చూస్తుంది కాబట్టి ఇప్పుడు సాయుధ పోరాటం గురించి మాట్లాడితే ఇప్పుడు అందరు మాట్లాడతారు. మీరు ఒక్కరే కాదు మాట్లాడేది, చాలా మంది మాట్లాడతారు. అదే లెఫ్ట్ వాళ్ళు కూడా మాట్లాడతారు, కమ్యూనిస్టులు కూడా మాట్లాడతారు. చాలా మంది వీళ్ళకి ఏమైనా బుద్ధి లేదా ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు తగ్గిండ్రు. తగ్గకపోతే ఇంకా తగ్గిస్తారు, తను కూడా తగ్గిస్తారు. ఇప్పుడు శరద్ గారు కూడా ఇప్పుడు లెఫ్ట్ అంటే తనకు అభిమానం అయినప్పటికీ తను కూడా మాట్లాడుతుండు కదా. సరే చంద్రకుమార్ కూడా గతంలో కొంత మధ్యలో అటు ఇటు అయినా మాట్లాడిండు. కాబట్టి ఇక్కడ ఏదైతుందో అందరూ మాట్లాడుతుండ్రు, పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం అంటే నా దృష్టిలో బట వాళ్ళు ఏదైనా ప్రజల చర్చల భాగంగా చర్చించే క్రమంలో బట అన్ని మార్పులు వస్తాయి. మార్పులు రాకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు వాళ్ళకు. ప్రజలు తప్పనిసరిగా చెప్తారు. తిడుతున్నారు కూడా, వాళ్ళని తిడుతున్నారు. మీరు ఏ పద్ధతి ఇది? మీరు కనీసం సస్తా అంటే కూడా మీరు సాయుధ పోరాటం అంటుండ్రు. నిజమే, సాయుధ పోరాటం అంటే పరిస్థితులు ఉన్నప్పుడు అంటే ఒక అర్థం ఉంది. ఏ పరిస్థితి లేకుండా నువ్వు బంగాళా కూర్చొని సాయుధ పోరాటం అంటే అది తప్పు. అది కాబట్టి వాళ్ళు తిట్లు పడుతుండ్రు. కాబట్టి ఇప్పుడు ఇది మనకు చర్చ వస్తున్నది. ఈ సందర్భంగా అర్బన్ నక్సల్స్ గురించి అనేది ఇది సరైనది కాదు నా దృష్టిలో పట్ల. అర్బన్ నక్సల్స్ గురించి వాళ్ళు ఏ రకంగా నా దృష్టిలో పట్ల వీళ్ళు ఎవరు యాక్షన్ చేస్తుండగారండి, మనం ఇంతమంది చెప్తున్నాం. కాబట్టి దాని గురించి వాళ్ళకి ఇప్పుడు అదే నేను చెప్తున్నా. కొంతమంది ఇదే సాయుధ పోరాటం అన్నోళ్ళు మళ్ళీ అరెస్ట్ చేస్తారంటే నేను కాదని మొత్తుకుంటారు వీళ్ళు. నేను మావోయిస్ట్ని కాదు, నేను లొంగిపోయినా, నన్ను మావోయిస్ట్ పార్టీ బహిష్కరించిందని చెప్పుకుంటారు వీళ్ళు చెప్పుకున్నారు కదా. శరద్ గారు నవ్వుతున్నారు, చెప్పుకున్నారు కదండి. తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు నేను మాజీ మావోయిస్ట్ అని చెప్పుకుంటాడు ఒక ఆయనే. ఏమర్థం ఉందండి? ఒక్క నిమిషం మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తా. ఒక ఇంపార్టెంట్ కేసులో ఒక సోకాల్డ్ పౌర హక్కుల సంఘం నాయకుడికి నేను ఫోన్ చేసిన, అన్న ఇది చాలా బ్రహ్మాండమైన కేసు, ఇట్లా చేద్దాము, మీరైతేనే బాగుంటది, మీరు పిటిషనర్ గా ఉండండి, అంతే, 9 పైసలు మీకు ఖర్చు లేదు, నేనే సొంతగా ఫైట్ చేసి ఆర్గ్యూ చేస్తానని చెప్పినాను. ఆయన ఏమన్నాడో తెలుసా నాతో? నాకు రేవంత్ రెడ్డి గారితో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి, ఈయన తర్వాత నా పరిస్థితి బాగుందబ్బా, ఇప్పుడు నన్ను ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేస్తావు అని అన్నాడు. అది నేను చెప్పడానికి నవ్వుకొని ఊరుకున్నాను. అంటే ప్రతి వ్యక్తికి రకరకాల అనుభవాలు ఉంటాయి. అవును, కరెక్ట్, అది మీరు చెప్పింది కరెక్ట్. అది ఇప్పుడు ఆ నక్సల్స్ దాంట్లో బట్ట వీళ్ళకి 5 పైసలు కాదు కదా, 1 పైసా కూడా అది లేదు ఇవాళ. వాళ్ళ అవన్నీ పాత మాటలు మాట్లాడతారండి, వాళ్ళు ఏమీ లేదన్నా. కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించవలసింది ఏం లేదన్నా. ఇంకా అయిపోయినట్టేనా? మీరు చెప్పింది ఒక 3-4 మాత్రమే మిగిలారు. మీరు చెప్పిన దాని ప్రకారం 3-4 మిగిలారు. ఇక ఏది బయట వాళ్ళ లోపట ఉన్నోళ్ళు లేదండి. దేశంలో తిరుపతి ఉన్నారా? ఇప్పుడు శరత్ గారు అన్నారు, ఆయన కూడా ఎన్కౌంటర్ చేశారు అంటారు, ఉన్నారా? చెప్పదలుచుకున్నంటే లొంగిపోయిన వాళ్ళకంటే మావోయిస్టులు ఉన్న వాళ్ళు బీఆర్ లో, బీఆర్ లో తక్కువ, జార్ఖండ్ లో ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నారు, తర్వాత ఛత్తీస్గఢ్ లో కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, తర్వాత తెలంగాణ అంటే కూడా కొంతమంది ఉన్నారు, కొంతమంది లొంగిపోయారు కానీ ఉన్నారు. కాబట్టి ఈ సంఖ్య ఎంత అనేది కూడా ప్రమాణం కాదు నా దృష్టిలో. ఒకటి. రెండోది, నాయకులు కూడా కేంద్ర కమిటీ వాళ్ళు ఉన్నారు. అంటే పాత లీడర్లే 8 మంది ఉన్నారు. తర్వాత కొత్త వాళ్ళు ఎవరిని తీసుకున్నారో మనకేం తెలియదు, వాళ్ళని చెప్పరు, కొన్ని విషయాలు చెప్పరు. ఇప్పుడు ఇడుమా సీసీ మెంబర్ అని కొద్ది కాలం నుంచే చెప్తుండ్రు. కాబట్టి కొంతమంది ఉంటారు వాళ్ళకు.
తర్వాత రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు, సభ్యులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నా దృష్టిలో పట అంటే ఒక రకంగా చెప్పాలనంటే కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ తోటి వాళ్ళు సరే మార్చి నాటికి ముగిస్తారా లేదా నాకు అది కాదు ప్రమాణం. వాళ్ళు విజయాలు సాధించారు, అది క్లియర్. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సరే ఒక యుద్ధం చేసి ఎన్కౌంటర్ చేసి కొన్ని సందర్భాల్లో పట కొన్ని ప్రజలకు వ్యతిరేకంగా ఇవన్నీ చేసి కూడా సరెండర్ అయ్యి అన్నిటి మూలంగా కూడా విజయాలు సాధించారు ఇప్పుడు. కాబట్టి ఈ పరిస్థితిలో పట మావోయిస్టు పార్టీ అదొక చివరి దశ. చివరి దశ అంటే 2 నెలలకు 3 నెలలకు పోతే నేను చెప్పను, కానీ దశ మాత్రం చివరిది. తర్వాత దానికి స్కోప్ లేదు. ఏ స్కోప్ లేదు? విప్లవం విజయవంతం చేసే స్కోప్ ఏమాత్రం లేదు. ఇంకో ఏడాది ఉంటారా, 2 ఏళ్ళు ఉంటారా? ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ప్రాబ్లం ఉంది. ఒరిస్సా అడవులు మీకు తెలియదు, ఇప్పుడు ఉన్నోళ్ళకు పోలీసులకు కూడా అందరికి తెలియదు. నాకు తెలుసు కదా ఒరిస్సా అడవులు ఏంటో నాకు తెలుసు, లేదా మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో బట్టి ఎట్లుందో తెలుసు. ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలంటే ఉండొచ్చు, నాకు తెలుసు. ఉండాలంటే ఉండొచ్చు. ఇప్పుడు ఆధునాతన టెక్నాలజీ డ్రోన్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత కూడా ఉండొచ్చా? ఉండొచ్చు. డ్రోన్లు ఉన్నా సెటిలైట్లు ఉన్నా వాళ్ళ పద్ధతులు అవలంబించాలి. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. నేను కనుక పోయి ఉండాలంటే ఒరిస్సా అడవిలో 5 ఏళ్ళు ఉండగలుగుతాను నేను. అవునా? 5 ఏళ్ళు ఉండగలుగుతాను నేను. ఎంత టెక్నాలజీ వచ్చినా ఏమొచ్చినా అంటే ఉండుంటే మరి ఏం చేయాలి? విప్లవం చేస్తానా? ఉండాలి అంతే. ప్రజలు ఆర్గనైజ్ చేస్తానా? సంఘాలు పెడతానా? ఉద్యమాలు లేకుంటే ఎందుకు? అండర్ గ్రౌండ్ లో ఉండాలి అంతే. ఏదో రకంగా ఉండడం అంటే కాబట్టి అందుకోసం నేనేం చెప్తున్నా, ఉపయోగం లేదు. ఉపయోగం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి మీ బుర్రలు ఉన్నాయి కాబట్టి 50 ఏళ్ళు పనిచేసిన అవగాహన ఉంది కదా, నాలెడ్జ్ ఉంది కదా, మీరు ఎటు పని చేయండి. ఇప్పుడు మనం ఏ ఉద్యమం చేయాలనుకున్నా సాయుధ పోరాటంతో చేయలేమండి. ఇప్పుడు ఏ ఉద్యమం? ప్రజల సమస్యలు మాట్లాడాలి. నువ్వు ఎక్కడ మాట్లాడతావు? ఏం చేస్తావు నువ్వు? ప్రజల గురించి మాట్లాడకపోతే అడు తుపాకులు పట్టుకుని ఏం చేస్తావు నువ్వు? కాబట్టి ఈ రీత్యనే అది ఉపయోగం లేదు, అది కాలం చెల్లింది. మీరు ఆలోచించండి. ఇంకా చనిపోవడము, లొంగిపోవడం ఇవంతా జరుగుతుంటది. ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. ఇప్పుడైనా సరే ఇప్పుడు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారు, మీరు 2 ఏళ్ళు మాట్లాడుతున్నావు, ఇంకా కొద్ది కాలం అయితే ఎవరు మాట్లాడతారు? ఇక మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి అది వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే శేఖర్జీ, సో ఒకటి ఇప్పుడు లాస్ట్ ఫేజ్ కు వచ్చినట్టే కనబడుతుంది. మీ కాలంలో ఎవరైనా ఉద్యమ సహచరులు ఉన్నారా? మీకు ఆవిడ ఏబీవీపీతో విభేదించి ఆర్ఎస్యు ఫైట్ చేసిన వాళ్ళు ఇంకా మావోయిస్ట్ మూవ్మెంట్ లో ఉన్నారా? లేదండి, ఇప్పటికీ అండర్గ్రౌండ్ లేదు. చాలా మంది ఎన్కౌంటర్ చనిపోయారు. కొంతమంది ఇన్నయ్య లాంటి వాళ్ళు ఆల్రెడీ బయటకు వచ్చేసి ఆయన చైల్డ్ రైట్స్ మీద, ఆర్ఫన్ రైట్స్ మీద అటువంటి సబ్జెక్ట్స్ తీసుకొని పనిచేస్తున్నారు. అట్లా చేస్తే మంచిగా ఉంటుంది సార్. ఒక్కొక్క సబ్జెక్ట్ మీద పనిచేయాలి. అయితే మా టైంలో ఉన్న చాలా మంది చనిపోయారు. ఇప్పటికీ అయితే ఒకటి మాకు గొప్ప అనుభవం ఏంటంటే, మొట్టమొదటి రివాల్వర్ మర్డర్ 1982లో హరంకుండ చౌరస్తాలో గోపాల్ రెడ్డి కృష్ణ చనిపోయిన నుంచి నక్సలిజం యొక్క తుపాకీ ఉద్యమం యొక్క అంతాన్ని చూస్తున్నాం. తర్వాత ప్రజాస్వామ్య ఉద్యమం ఏం నడుస్తుందో మనం చెప్పలేము. అయితే తుపాకీ ఉద్యమం అంతాన్ని చూస్తున్నాం, తుపాకుల ప్రారంభాన్ని చూసినాం, తుపాకుల అంతాన్ని చూసినాం. నేనైతే 1982లో ఫస్ట్ పిస్టల్ మర్డర్ చూసిన. ఇప్పుడు కూడా వాళ్ళ తుపాకులను పక్క పెడుతున్నప్పుడు చూస్తున్నా. కాబట్టి నేను ఇది ఒక చాలా గొప్ప శకం. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, అమిత్ షా ప్రభుత్వానికి అయితే నిజంగా హెడ్స్ ఆఫ్ చెప్పాలా. ఒక అద్భుతమైనటువంటి చాతుర్యంతో టార్గెటెడ్ గా ఒక లేదు సార్, మిలిటెంట్ మూవ్మెంట్ ను చాలా మంది ఎన్కౌంటర్ లేక సార్, కొద్ది మంది ఎన్కౌంటర్ లేండి, చాలా మంది సరెండర్ అవుతున్నారు. వాళ్ళందరికీ రిహాబిలిటేషన్ చేస్తున్నారు, అందరినీ సెటిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా మర్యాద పూర్వకంగా వాళ్ళని కూర్చుండబెట్టి సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా కంపాషనేట్ థింకింగ్ తో ఈ పని చేస్తున్నారు. తుపాకీ వదిలిన మరుక్షణం మిమ్మల్ని స్వాగతిస్తామనేది గవర్నమెంట్ యొక్క పాలసీ. చంపడం అనేది బీజేపీ ప్రభుత్వంలో ఎప్పుడు పాలసీ కాదు. కొద్ది మంది పెడుతున్నారు పోస్టులు. ఇప్పుడు వీళ్ళు చనిపోయినంత మాత్రం ఎంతమంది చంపితే 10 మంది పుట్టుకొస్తారు. సంగప్ప గారు కూడా చెప్పాలి. ఇప్పుడు నిన్న మొత్తం పోస్టులు అది ఇప్పుడు సాధ్యంగా అయ్యే పని కాదు. ఒక్కడు చంపితే 10 మంది పుట్టుకొస్తారు. అంటే ఇప్పుడు ఇదే లేకపోతే ఇంకో రూపంలో పుట్టుకొస్తుంది.
అమిత్ షా గారు మోడీ గారు సక్సెస్ అయినట్టుగా మిజోరాం మూవ్మెంట్ లో ఇందిరాగాంధీ సక్సెస్ అయింది. అదే రకంగా పంజాబ్ మూవ్మెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. కేవలం మన ఒక్కలమే కాదు, టెర్రరిజానికి వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో సరైనటువంటి ప్రాసెస్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా పంజాబ్ అండ్ కొన్ని నార్త్ ఈస్ట్ లో మిజోరాంలో కాంగ్రెస్ పార్టీ కూడా సక్సెస్ అయింది. కాబట్టి కేవలం క్రెడిట్ మనకు ఒక్కలేకే కాదు. అయితే ఈ 48 years ఈ మూవ్మెంట్ తగ్గించడంలో మనం క్రెడిట్ నిజంగా సంపాదించినాం. కాబట్టి ఒకటే నాకు బాధ సార్, వీళ్ళు ఎటు కాకుండా పోయింది పాపం. వీళ్ళు కనీసం వీళ్ళు డిక్లేర్ పొలిటికల్ పార్టీని డెమోక్రటిక్ పొలిటికల్ పార్టీ డిక్లేర్ చేస్తే చాలా మంది బతికేటోళ్ళు. ప్రజల ఇంట్రెస్ట్ చూస్తే నిజంగా కనుక ప్రజా సమస్యలు తీసుకొని వీళ్ళకున్న లాంగ్ ఎక్స్పీరియన్స్ లో కనుక పోరాటం చేస్తే కొంత సామాజిక మార్పు కూడా వీళ్ళు కారణం పెట్టేవాళ్ళు. కానీ కుక్క సాగు వస్తున్నారు పాపం. నాకైతే ఇది బాధాకరమైన అంశం. ఇది వాళ్ళ స్ట్రాటజికల్ గా మావోయిస్ట్ పార్టీలో ఇంత లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంత స్ట్రాటజిక్ బ్లండర్ చేసి ఈ రకంగా పార్టీని అంతం చేసుకోవడం అనేది మాత్రం నిజంగా హ్యూమిలేటెడ్ సిచ్యువేషన్. ఇంత లాంగెస్ట్ రివల్యూషనరీ మూమెంట్ కు ఇది చాలా హ్యూమిలేషన్ మూమెంట్. ఇక్కడ మాత్రం స్ట్రాటజిక్ గా చాలా పెద్ద బ్లండర్ వాళ్ళ నాయకత్వం మొత్తం. ఇదైతే నాకు అర్థమవుతుంది, వీళ్ళ చాలా మెచ్యూరిటీ లేని వ్యవహారం అని చెప్పి మావోయిస్టు నేతృత్వం గురించి చాలా స్పష్టంగా నాకు అర్థమవుతుంది. ఇది నిజంగా ఒక రకంగా మేము మా ఐడియాలజీ కాకుండా మేమైతే వీళ్ళ యొక్క చివరి దర్శనం చూసి జాలేస్తుంది నాకైతే. ఓకే ఓకే, సో చర్చను క్లోజ్ చేద్దాం. సంగప్ప గారు ఫైనల్ గా 30 seconds. ఒకటి, భారత ప్రభుత్వం ఒకటే చెప్తుంది, మీరు ఇప్పుడు ఆయుధాలతో సాధించేది ఏం లేదు, ఆయుధాలు వదిలేయండి, ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలవండి అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసినంత మాత్రాన వాళ్ళు ఏదో చేసినట్టు కాదు. అప్పుడు టైంకి అది అప్పుడు పోరాటం చేసినారు, ఇప్పుడు అవసరం లేదు. మొదటిది. రెండోది, ఆపరేషన్ కగర్. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఒక ఆపరేషన్ ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు దానికి ఒక పేరు పెట్టుకుంటారు. ఇది ఆపరేషన్ కగర్ పెట్టారు. ఆపరేషన్ అప్పుడు అంతకుముందు ఇందిరాగాంధీ టైంలో కూడా బ్లూ స్టార్ అప్పుడు పెట్టినారు కదా. ఇది స్వర్ణ దేవాలయం మీద అటాక్. ఆపరేషన్ గ్రీన్ హంట్ అని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. ఆపరేషన్ గ్రీన్ హంట్ కాంగ్రెస్ పెట్టింది. ఇప్పుడు ఎవరు కూడా ఏ గవర్నమెంట్ అయినా ఈరోజు సరే కాంగ్రెస్ వాళ్ళు కొంత మాట్లాడితే మాట్లాడొచ్చు, కానీ వాళ్ళ గవర్నమెంట్ చేసిన ఇంతకుముందు ప్రకాశం కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ నేను కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ రెస్పాండ్ కావట్లేదు. జాతీయ కాంగ్రెస్ దీన్ని ఇప్పుడు కాదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఈ దేశం ఇంకా అనిశ్చిత ఉండాలని కోరుకుంటారు. సరే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసినారు, కానీ ఇప్పుడు దేశం అనిశ్చిత. దే ఆర్ నాట్ సపోర్టింగ్ మావోయిస్ట్ ఆల్సో. నేను ఎక్స్పెక్ట్ చేసి మావోయిస్ట్ కూడా సపోర్ట్ చేయట్లేదు కదా, వాళ్ళు సపోర్ట్ చేయలేదు. వాళ్ళు దీని ఇప్పుడు ఇష్యూ మీద దేని మీద మాట్లాడట్లేదు కదా. అంతేందుకు ఇప్పుడు బాధ్యతాయుతమైన ప్రతిపక్షం కూడా ఎన్కౌంటర్ చేసింది కదా. టీఆర్ఎస్ లో ఉండే కదా మొన్నటి రకం. ఆయన టీఆర్ఎస్ లో ఒక ఏది నామినేటెడ్ పోస్ట్ లో టీఆర్ఎస్ కూడా ఎన్కౌంటర్ చేసింది. చేయలేదని ఎవరు అంటారు. నేనేమంటా అంటే ఏ గవర్నమెంట్ అయినా సరే దీన్ని రాజ్యాంగ వ్యతిరేక ఉద్యమం కాబట్టి, పోరాటం కాబట్టి ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తారు. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేటువంటి టైం వచ్చింది కాబట్టి క్లోజ్ చేసినారు. నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నా, జంపన్న గారు చెప్పారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాయుధ ఉద్యమం అనేది లేదు. సాయుధ తెలంగాణ ఉద్యమాన్ని కావాలని అదే పదే చెప్పుకుంటారు. అప్పుడు ఉన్నటువంటి నిజాం టైం ఉందా, అప్పుడు ఉన్నటువంటి భూస్వామ్య అరాచకాలు ఉన్నాయా, జమీందారుల అరాచకాలు ఉన్నాయా? ఇప్పుడు ఏదున్నా కూడా వెంటనే ఒక గవర్నమెంట్ ఉంది, ఒక పోలీస్ స్టేషన్ ఉంది, ఒక అన్ని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అది అవసరం లేదు. నేను చెప్పాలనుకున్నా చాలా చెప్పిండు, జంపన్న చెప్పిండు కాబట్టి నేను చెప్పాలనుకోలేదు. జంపన్న గారి నేను అనుకున్నా అన్ని చెప్పిన లోపల నుంచి వచ్చిన వ్యక్తిగా ఆయన చెప్పిండు. నేను ఇంకేం చెప్పాలి, ఇంకేం చెప్పడానికి లేదు. మొత్తానికైతే తొందరగా ఖచ్చితంగా అనుకున్న టైంకి కేంద్ర ప్రభుత్వం ఇది ముగిస్తుంది. ఇంకా సెకండ్ వర్షన్ లేదు. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా లొంగిపోతే బెటర్ అనేది గవర్నమెంట్ చెప్తుంది, నేను చెప్తున్నాను. ప్రకాష్ గారు, ఇప్పుడు జర్నలిస్ట్ పొలిటీషియన్ అయినంత మాత్రాన అప్పటి విషయాలన్నీ మర్చిపోతారా సంగప్ప గారు? ఒక్క నిమిషం నేను చెప్పను, ఇక నువ్వు జోక్యం చేసుకో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎన్నో డిబేట్స్ కండక్ట్ చేశారు, నేను ఎన్నో సార్లు మీ డిబేట్ లో ఉన్నా. మీరు ఎవరైనా వెకిల్ గా మాట్లాడితే వాళ్ళ నోరు మూయించేవాళ్ళు. ఇవాళ నేను మాట్లాడిన మాట మీద మీరు ఖండించండి. శేఖర్ అన్న కూడా ఖండించిండు, మురళీ మనోహర్ ఖండించిండు. కానీ వెకిలిగా ఏదో ఫోన్ చేసిందట, ఆయనకు తెలుసా? ఇప్పుడు విని నేను చెప్తా, సాక్ష్యం ఉంది నా దగ్గర. వింటావా భరత్ గారు? చెప్పండి భరత్ గారు, జంపన్న గారికి తెలుసో లేదో, ఒక్క నిమిషం, జంపన్న గారికి తెలుసో లేదో ఏం జరిగిందో చెప్తా. చెప్పండి. హిడ్మాకును ఒక పోలీస్ ఆఫీసర్ సంబంధం ఉంది. ఎందుకంటే ఆయన కొంతకాలం అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాడు. ఈ ట్రైబల్స్ ఏం చేస్తారంటే గుడ్డిగా నమ్ముతారు ఎవరినైనా హెల్ప్ చేసిన వాళ్ళను.
ఆ పోలీస్ ఆఫీసర్ హెల్ప్ చేశాడు ఆయనకి. ఈయన సరెండర్ కావాలనుకున్నాడు. ఇప్పుడు వేణుగోపాల్ గారికి ఉన్నట్టు, ఆసన్నకు ఉన్నట్టు ఆ సోర్సెస్ ఏమీ ఆయనకు లేవు. ఛత్తీస్గఢ్ లో సరెండర్ అయితే నన్ను చంపేస్తారు అనుకున్నాడు. ఎందుకంటే అక్కడనే ఉన్నారు ఆర్మీ అంతా, 200 మందిని చంపేయండి ఈయనే, ఆయన అక్కడ సరెండర్ అయితే బాగుండదు అనుకున్నాడు. ఆయన ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆయన ఆంధ్రాని ఎన్నుకున్నాడు, ఆంధ్ర పోలీస్ ఆఫీసర్ అతను. ఆయన ద్వారా ఏం చేసిండంటే తన టీం అంతా తీసుకొని తను బయటకు వచ్చాడు సరెండర్ కావడానికి. క్షేమంగా విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడలో షెల్టర్ లో పెట్టారు. వాళ్ళని సరెండర్ చేసుకుందాం అనుకున్న సమయానికి పైనుంచి ప్రెజర్ వచ్చింది, అందరిని సరెండర్ చేసుకోండి కానీ హిడ్మాన్ చంపేయండి అని. నేను సోర్ చెప్పాను కానీ జరిగింది ఇదే. ఇవాళ కాకపోతే రేపైనా పౌరాల సంఘం వాళ్ళు బయటికి తీసుకొస్తారు వార్తను, అదంతా రుజువు అవుతుంది. ఇవాళనే చెప్పారు వాళ్ళు, నిన్ననే ఇచ్చారు స్టేట్మెంట్. 28 అక్టోబర్ లో అతన్ని విజయవాడకు తీసుకొచ్చారు అని. వాళ్ళే మిగతా విషయాలు కూడా చెప్తారు. ఎందుకంటే 20 రోజులు ఎందుకు సైలెంట్ గా ఉంది? 28 అంటే సైలెంట్ గా ఎందుకు ఉంటారు వాళ్ళు? ఎక్కడెక్కడ తిప్పారు మీకు తెలుసా భరత్ గారు? అంటే ఈ పార్టీకి ఏదో విధంగా బయటికి వచ్చేది కదా పోలీసు. అంటే ఇప్పుడు అతను ఒక్కరిని పట్టుకొని ఎక్కడెక్కడో తిప్పుంటారు, మనకేం తెలుస్తుంది? నేను అనేది ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారా నమ్మి తను వచ్చాడు. పోలీస్ ఆఫీసర్ కూడా ఆయన చంపాలనుకోలేదు, డీజీపీ గారు కూడా చంపాలనుకోలేదు. పైనుంచి హిడ్మాకున్న ప్రత్యేక పరిస్థితి వల్ల తప్పనిసరి. ఇంకోటి, ఒక 6గురితో ఉంటాడా అండి హిడ్మా? కామన్ సెన్స్ కి వచ్చాను, ఇది 6గురితో ఉంటాడా? సరే ఇది ఎట్లుండనియండి. మన టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎన్ని ఎన్కౌంటర్స్ అయినాయి సంగప్ప గారు? ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను సాయుధ పోరాటానికి వ్యతిరేకం. మీరంతా ఇప్పుడు సాయుధ పోరాటాన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ నేను 78 లో కొండపల్లి సీతారామయ్యతో సత్యమూర్తితో మాట్లాడి వ్యతిరేకించా. భారత విప్లవకారుల్లో అతివాద ధోరణి అని ఒక డాక్యుమెంట్ ఉంది, దేవులపల్లి వెంకటేశ్వరరావు రాసింది. ఆ కాపీ కూడా వాళ్ళకి ఇద్దరికి ఇచ్చాను, మీరు చదువుకోండి, లాస్ట్ కి రిజల్ట్ ఇదే ఉంటుందని చెప్పాను. ఇవాళ కూడా మీరు అది చదువుకోండి, అది నెట్ లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఆయన ఏం చెప్పాడో 74లో ఇవాళ ముగింపు అట్లనే జరుగుతున్నది. శేఖరన్ అన్నాడు ఇందాక, ఒక డిగ్నిఫైడ్ ముగింపు ఉండాలి కానీ ఒక కుక్క చావు చేస్తున్నారు అన్నాడు. సరే, ఆ పదం వాడడం అనేది కరెక్ట్ కాదు కానీ అటువంటి ముగింపు ఉండకూడదు. ఒక పెద్ద రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ ఇవాళ ప్రజలకు ఎన్నో ఫలితాలు ఇచ్చింది, వేలాది మంది త్యాగాలు చేశారు. ఆ త్యాగాలకు గౌరవం ఇవ్వాలి. వాళ్ళు ఏమో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అది. మరి గుర్తుపెట్టుకోండి, నేను 78లో సాయుధ పోరాటం వ్యతిరేకించిన, నువ్వు అర్బన్ నక్సలైట్ అని నన్ను కూడా కలిపినావు. నేను అర్బన్ నక్సలైట్ కాను, అర్బన్ నక్సలైట్ చేసేదాన్ని నేనే వ్యతిరేకిస్తున్నా. మీకు తెలుసో లేదో, జంపన్న కంటే కూడా ముందు జంపన్న మీద అన్న మాటల్ని, మిగతా మాటల్ని నేను ఖండించాను. మీరు ఇట్లా మాట్లాడకూడదు సంగప్ప గారు. మీరు ఇంకోటి ఏంటంటే, నా గురించి చెప్పారు కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని డైరెక్ట్ గా మీ పేరు పెట్టి అన్నారు కదా, వెకిలి మాటలు మాట్లాడిల్లు. రీప్లై చేయండి భరత్ గారు, రీప్లై చేయండి. ప్రకాష్ అన్నకు ఫోన్ వచ్చిందా? ప్రకాష్ అన్న చూసినట్టు చెప్తున్నాడు. అది అర్బన్ యాక్సిడెంట్ అన్న కాదు, మీరు అన్నదాన్ని అన్న బరోబర్ అన్న. నేను ఎందుకంటే మీరు ఎట్లా మీరు చూసినట్టు చెప్పారు కాబట్టి అన్న. నేను చెప్పిండొచ్చు, నేను ఆ మాట అనొచ్చు. మీరు దాని మీద ఏపీ గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్ అందరు కూడా ఎక్స్ప్లెయిన్ వివరణ ఇచ్చారు. ఆయన ఏపీలో ఒక పెద్ద బ్లాస్ట్ చేయడానికి కాదన్నా ఒపీనియన్ ఒకటి. రెండోది, మీరు సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించారు లేకపోతే మీరు సపోర్ట్ చేశారు నేను అనలేదు. మీరు గతంలో కూడా చాలా సార్లు మన దగ్గర కూర్చున్నప్పుడు కూడా మీరు చాలా సార్లు సాయుధ పోరాటం సక్సెస్ కాదన్నారు, ఒప్పుకుంటాను నేను ఆ విషయంలో. ఎందుకంటే గతంలో కూడా అన్నారు. కానీ ఈ రోజు మీరు పూర్తిగా ఏమంటారు అంటే ఆయన పట్టుకొని చంపేసినారు, ఆయన అక్కడ ఉండాల్సిన భావనతో మాట్లాడుతున్నారు. మీ హిడెన్ మీనింగ్ ఏంది? భరత్ గారు ఒక్క నిమిషం నాకు చెప్పనియండి. నా దగ్గర సమాచారం ఉంది కాబట్టి నేను చెప్పాను. ఇప్పుడు ఎట్లయితే పోలీస్ ఆఫీసర్ పేరు శరత్ గారు చెప్పలేదో, నాకు కూడా పోలీస్ ఆఫీసర్ మరి మీరు మాట్లాడేటప్పుడు ఏంటంటే చూసినట్టే మాట్లాడుతున్నారంటే అది వెకిలిగా ఉంటది, అది పద్ధతి కాదు. మీరు డైరెక్ట్ గా అనండి, ప్రకాశ్ అన్న దగ్గర ఉన్న సాక్ష్యం ఉంటే చెప్పొచ్చు కానీ వెకిలిగా అనేది మనం అనకూడదు. అట్లా అది ఆ పద్ధతి కాదు. సరే పోనీయండి, అయిపోయింది కానీ మన ఇద్దరం మంచి మిత్రులం, అట్లాగే ఉందాం. ఇప్పుడు ఇక్కడ భరత్ గారు చాలా మంచి మాట చెప్పారు, మీరు మంచి మిత్రులుగా కంటిన్యూ కావాలి. అభిప్రాయాన్ని మాత్రమే వివేదించాలని శరతన్నతో కూడా అదే చెప్పిన. నేను అన్నిటి గౌరవిస్తాను, ఈ రోజు మాత్రం ఆయన వివేదిస్తున్నాను చెప్పిన. 100% ఐడియాలజికల్ గా కావచ్చు, లేకపోతే ఈ రోజు డిబేట్ పరంగానే వివేదించిన. శరత్ గారు నేను చెప్పిన తర్వాత కూడా నేను మీతో వివేదిస్తున్నా అని చెప్పారు. అంతే కదా. మనుషులు ఉన్నప్పుడు ఒక అభిప్రాయం ఎట్లా ఉంటుంది? ప్రకాశం ఒప్పుకోవాలా? సరెండర్ అయ్యే వాళ్ళని
కొందరు కావాలని వాళ్ళు సీనియర్లు కావచ్చు, లేకపోతే కావాలని కొన్ని వాళ్ళు కూడా ఒక 5 సోషల్ మీడియాలో ఏది వాళ్ళది ప్రొఫైల్ లాక్ చేసి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో సరెండర్ అవ్వడానికి వచ్చే వాళ్ళని, సరెండర్ అయిన వాళ్ళని దారుణంగా విమర్శిస్తున్నారు, దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని మేము అర్బన్ నక్సలైట్ అంటాము. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం కూడా మేము అర్బన్ నక్సలైట్స్ అంటాం, అందులో డౌటే లేదు. 100% వాళ్ళని ఎవరు సమర్థించరు. నేను కూడా 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కూడా అంతకంటే ముందు నుంచి కూడా ఈ రకంగా చెప్పకూడదు. ఇవాళ వేరే మార్గం లేదు, సరెండర్ కావడమే ఏకైక లక్ష్యము. ఇప్పుడు మనందరికంటే జంపన్న ఎన్నో దశాబ్దాలు మా దగ్గర ములుగు అడవుల్లో నేను అడ్వకేట్ ఉన్నప్పుడు ఆయన పెద్ద నక్సలైట్ నాయకుడు, రాష్ట్ర కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ. ఇప్పుడు ఆయనే ఖండిస్తున్నాడు కదా అర్బన్ నక్సలైట్లను. మనమే ఎవరము, నువ్వు నేను, మనం నిమిత్తం మాత్రం. అయితే ఏదైనా కానీ సమాజం దాన్ని ఏం ఆహ్వానించడం లేదు. అయితే ఒకటి భరత్ గారు, ఇవాళ వాళ్ళకైతే గత్యంతరం లేదు. ఇంకా మంచిదారో చెడ్డదారో ఒక దారిలో నడిచారు. అది ప్రజలకు చాలా లాభాలు తెచ్చింది, అది కాదని కాదు. వాళ్ళ త్యాగాల వల్ల చాలా మేలు జరిగింది. తెలంగాణలో భూస్వామ్య విధానం పోయింది, గుండాయిజం పోయింది, చాలా పోయింది. కానీ ఇప్పటికీ కూడా ప్రజలలో ఒక వెళుతుంది. ఇప్పుడు తెలంగాణలో దాదాపుగా 2010-12 నుంచి కూడా నక్సలైట్ ఉద్యమం లేదు, నక్సలైట్ లేరు. కానీ నేను ఒక 100 సార్లు ఉంటా, ఎక్కడైనా నక్సలైట్ ఉంటే బాగుండేది, మా సమస్య పరిష్కారం అయ్యేది. ఒక్క మాటతో వినేవాళ్ళు. ఇవాళ పోలీసులు చేస్తలేరు, కోర్టులు చేస్తలేరు. అయితే ఇది ఒక గ్యాప్ అవుతుంది. ఆ గ్యాప్ భర్తీ చేయాలంటే ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు కావాలి. ల్యాండ్ గ్రాబర్స్ లాంటి దుర్మార్గులతో పోరాడే వాళ్ళు కావాలి. ప్రజల హక్కుల కోసం పోరాడే వాళ్ళు కావాలి. నిజాయితీగా ఉండే వాళ్ళు కావాలి. అటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా అందరం కూడా సపోర్ట్ చేస్తాం. మీడియా కూడా వాళ్ళ తరఫున నిలబడుతుంది. ప్రజల పక్షాన ఉండే మీడియా ఎప్పుడు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. ఇవాళ ఆ వెలితిని పూర్తి చేయడానికే జంపన్న గారి నాయకత్వాన్ని నేనే సోషల్ మీడియా అంటే ఎవరి సమస్యలు వాళ్ళు బయట పెట్టిన సోషల్ మీడియా కూడా వచ్చింది. మీడియా పెట్టకపోతే సోషల్ మీడియా ఎవరికి వాళ్ళు పెట్టుకుని పెట్టొచ్చు. నా ప్రాబ్లం మీడియా గానీ సోషల్ మీడియా గానీ, అంటే నేను సోషల్ మీడియా అంటే అందులో మీడియా ఉంది. ఇక్కడ మీడియా రెండు ఉన్నాయి, యాంటీ సోషల్ మీడియా అంటే ప్రజలకు అనుకూలంగా లేదు. అంటే ప్రజ అనుకుంటే ప్రజలు వాళ్ళే పెట్టుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లో. ఇక్కడ మనం ఒక వెలితిని పూర్తి చేయడానికి జంపన్న గారికి తెలిసి వాళ్ళ ఎంత మంది అయితే సరెండర్ అయిన నక్సలైట్స్ గానీ, అరెస్ట్ అయి బెయిల్ మీద ఉన్న వాళ్ళు గానీ చాలా మంది ఉన్నారు. ఒక టీం స్టార్ట్ చేయాలి. ఇక శాంతి చర్చలకు ఎట్లయితే ఆయన నాయకత్వం. అయితే నాకు కొన్ని మీరు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు కాబట్టి నేను డౌట్స్ అడుగుతా. 28వ తేదీ తీసుకొని వచ్చారు హిడ్మాని ఆంధ్రప్రదేశ్. మీ వెర్షన్ ప్రకారం 28వ తేదీ అంటే ఇవాళ నవంబర్ 18న. మరి 20 రోజుల పాటు లొంగుబాటు జరగకుండా ఇంతమంది 70 మందికి పైగా మావోయిస్టులు అక్కడ వస్తే ఎవరో ఒకళ్ళకు మీడియాకో లేకపోతే నక్సల్స్ లోనే మావోయిస్టుల్లోనే ఇంకో సెక్షన్ నుంచి లీకేజ్ వచ్చేది కదా. లీక్ అంటే మీకు గుర్తుండాలి, ఆసన్న సరెండర్ అయినప్పుడే ఓ మాట చెప్పాడు. బస్తర్ టాకీస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గానీ తర్వాత గానీ ఆయన ఏమన్నాడంటే హిడ్మా తెలంగాణ వైపు వెళ్ళిపోయాడు, దాటిపోయాడు అని చెప్పేసి ఆయన అప్పుడే చెప్పాడు. అంటే ఆయన ఎప్పటి నుంచో బయట ఉన్నాడు. ఆయన వదిలిపెట్టి చాలా కాలం అయింది, ఆయన ఛత్తీస్గఢ్ వదిలిపెట్టి చాలా కాలం అయింది. బట్ ఆయనకి పోలీస్ కాంటాక్ట్ దొరికే వరకు, ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో ఆయన డీజీపీతో మాట్లాడే వరకు ఇది కొంత కాలయాపన జరుగుతుంది. డీజీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాక అతను విజయవాడకు వచ్చాడు. విజయవాడకు వచ్చిన తర్వాత ఏ కారణం చేతనో 20 రోజుల దాకా అతను, ఎందుకంటే పైనుంచి ప్రెజర్ వస్తుంది, వీళ్ళేమో మాట ఇచ్చారు ఏం కాదని చెప్పి. ఎందుకంటే తెలంగాణలో సరెండర్ అయిన కేంద్ర కమిటీ సభ్యులు, ఛత్తీస్గఢ్ లో అయినలు, అక్కడ మహారాష్ట్రలో అయినలు, ఆంధ్రప్రదేశ్ కు చెడ్డ పేరు వస్తుంది. అందుకని చంద్రబాబు నాయుడు ప్రమేయం గానీ లేకపోతే వాళ్ళది లేదు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అయినా డీజీపీ గారైనా ఇతన్ని కాపాడాలనుకున్నా. ఎందుకంటే ఓ గౌరవం వస్తుంది కదా సరెండర్ చేయించుకుంటే. బట్ పైనుంచి ప్రెజర్ వచ్చింది. ఎవరైనా కావచ్చు, నాకేం తెలుస్తుంది కానీ శేఖర్ అన్న అన్నట్టుగా ఒక కక్ష అయితే ఉన్నది వాళ్ళలో. ఒక్క హిడ్మా మీద ఎందుకున్నది? ఒక్క హిడ్మా మీద ఎందుకున్నది అంటారు? ఒకటేంటంటే ఏదైనా అది పూటగా అనుకుంటున్నది 100% క్లియర్. ఫస్ట్ పాయింట్ బేసిక్ గా నేను చెప్పే విషయం. చాలా ఆధారాలు నాకు వేరే ఇప్పుడు టైం లేదు కాబట్టి అవన్నీ నేను మాట్లాడలేదు. చెప్పాలి, మీరు చాలా ఆధారాలు ఉన్నట్టు చెప్పాలి. టైం లేదు, టైం ఉంది. విన్నాడు అంటే నేను బేసిక్ విషయం ఏంటంటే మీ దగ్గర ఉన్న ఆధారాలు చెప్తే కదా తెలిసేది. ఇప్పుడు బూటక ఎన్కౌంటర్ సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు చెప్పాలి. ఇంటర్వ్యూలో చెప్తున్నాయని ఒకటి ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో అనేది ఉందో దండకారణ్యానికి తూర్పు గోదావరికి అంటే కిలోమీటర్ల లెక్క ప్రకారం 70 కిలోమీటర్లు ఎంతో వస్తది. కానీ మధ్యన రోడ్లు నదుల మూలంగా చుట్టూ తిరిగిపోవడం మూలంగా కనీసం ఏంటంటే నెల రోజులు 20 రోజుల పైన పడుతుంది. ఫస్ట్ పాయింట్. కాబట్టి తర్వాత
తన ప్రజలను, తన భూభాగాన్ని, తనకు తెలిసిన కేడర్ను వదిలేసి అసలు 20 ఏళ్ల కింద ఆ ప్రాంతం, ఆ జిల్లా వదిలిపెట్టారు. 20 ఏళ్ళైంది. అంటే ఎవరైనా లాజిక్ చెప్తే ఉదయ్ అంటే తర్వాత అరుణ చనిపోయింది కదంటే అవును, ఉదయ్ అరుణ 6 నెలల క్రితం చనిపోయిన మాట వాస్తవమే. కానీ వాళ్ళు పోలీసుల కోంబింగ్ల మూలంగా వాళ్ళు అటు పోతూ అక్కడ దొరికిపోయిన వాళ్ళు, అంటే అక్కడి నుంచి పోతూ దొరికిపోయిన వాళ్ళే వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఇడుమ ఎట్టి పరిస్థితులు 100% చెప్తున్నా అక్కడికి పోడు. దాంట్లో ఆయనకి అడవి తెలియదు, ప్రాంతం తెలియదు. ఇక్కడి నుంచి కూడా ఏంటంటే ఆయన మల్కానగిరి కూడా పోకుంటూ కూడా పోయే పరిస్థితి లేదు. ఇది ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్. తర్వాత రెండో పాయింట్, అక్కడ దొరికిన ఆయుధాలు ఓ 12 బోరు, ఓ రివాల్వరు, ఓ పిస్టల్, ఇక 2 ఏకేలు కూడా అన్నారులే. ఆ ఏకేలు కూడా అన్నారు. ఆయన బెటాలియన్ లోపల రక్షణ ఉండే వ్యక్తి ఈ వెపన్స్ తోటి గక్కడికి పోవడం అది అసలు ఏమాత్రం కూడా అసలు హేతుబద్ధంగా లేదు. అది రెండో పాయింట్. మూడో పాయింట్, ఆయన ఆ డ్రెస్సులు తొడిగి, అంటే డ్రెస్సులు, మిలిటరీ డ్రెస్సులు కొత్తగా చాలా కనపడుతున్నాయి, కొత్తగా తొడిగిచ్చారు. నాలుగో పాయింట్, నేను ఈ లింక్ ఏంటంటే నేను ఇంతకుముందే సర్క్యులర్ చెప్పిన మావోయిస్ట్ పార్టీ సర్క్యులర్ ఏంటిదనే విషయం. ఒక వంక తెలంగాణ వాళ్ళు ఈ పరిస్థితులు, అనారోగ్యం పేరు చెప్పొచ్చుగా కావాలి, కొంతమంది లొంగిపోతున్నారు, ఎక్కడికక్కడ లొంగిపోతున్నారు. తర్వాత ఈ పరిస్థితులు సాయుధ పోరాటం అని చెప్పి అన్న ఇడుమ అక్కడ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఇదే కరిగుట్ట లోపట ఇప్పుడు ఒక 7 ఫస్ట్ అనారోగ్యం కాడ చనిపోయారు మొన్న వారం రోజుల క్రితం. వాళ్ళు చనిపోయినరు లేకపోతే అరెస్ట్ అయినరు అనేది అంటున్నారు. బహుశా రేపో ఎల్లుండో కొంతమందిని తెలంగాణ ప్రభుత్వం బయట పెడుతుంది. ఆజాద్ తో సహా, ఆజాద్ ఉన్నాడు చనిపోలేదు, ఆజాద్ తో సహా కొంతమంది లొంగిపోతారు 2-3 రోజులు వాళ్ళు. మిగిలిన ఇంకొక 6 ఉరిమిల పాపారావు స్టేట్ కమిటీ మెంబర్ తో పాటుగా నేషనల్ పార్క్ దగ్గర ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు అక్కడ చనిపోయారు. పాపారావు ఉన్నాడు, ఇంకా వేరే నాయకులు కూడా ఉండొచ్చల్లా. ఈ నేపథ్యం లోపల పరిస్థితి అంతా కూడా చాలా అతి తీవ్రంగా కరిగుట్టల లోపల క్యాంపులు ఇస్తుంది కొత్తగా, మొత్తం కంప్లీట్ క్యాప్చర్ చేయడానికి. అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 1 నెల రోజులు చాలా సందర్భాలు 1 రోజులు ఇస్తామన్నారు. నెల తర్వాత నెల దాటింది కాబట్టి ఉప ముఖ్యమంత్రి వచ్చిండు పోయిండు, దాటిపోయింది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రిపరేషన్ వర్క్ అంతా జరుపుతుండ్రు వాళ్ళు. కాబట్టి ఈ పరిస్థితిలో ఇడుమ ఆ పరిస్థితి లేదు కాబట్టి బహుశా దేవజిత్తుడు మాట్లాడకుండా లేదా నాకు తెలియదు, కానీ మొత్తాన్ని మాత్రం వాళ్ళు నిర్ణయం తీసుకున్న దాంట్లో ఇప్పుడు ప్రకాష్ అనేది వాస్తవమే కావచ్చు. కానీ అంటే ఈ రకంగా పోయిందా అంటే ఇప్పుడు పోలీసుతో పోయిందా, మరి ఎట్లా పోయిండు, వేరే వాళ్ళు పోయినరా, లేకపోతే ఇది ఏ రకంగా పోలీసు ఇప్పుడు అతను కూడా ఆయన నిజాయితీగానే ఉన్నాడా లేదా అనేది నేనే చెప్పలేను. నేను ఎందుకంటే ప్రకాష్ చెప్పేది తనకు వచ్చిన రిపోర్ట్ చెప్పింది తప్ప పూర్తిగా ఆయన జడ్జ్ చేయలే కదా. ఆ వచ్చిన రిపోర్ట్ కూడా ఆయన జడ్జ్ చేయలేదు. కాబట్టి పోయిందైతే వాస్తవం. ఎందుకు చెప్తున్నానంటే పోయింది అనేది నాకు ఆధారాలు ఏమున్నాయంటే, గొల్లపల్లి అన్న కదా నేను, భద్రాచలంకు చెర్ల మధ్యలో కూడా గొల్లపల్లి ఉంటది, సౌత్ వస్తుంది నాకు తెలుసు. కిష్టారం తర్వాత కుంట ఏరియా తెలుసు నాకు. అక్కడి జనాలు ఏం చెప్తున్నానంటే 10-15 రోజుల క్రితము ఇడుమ ఉండే ఎన్నడూ లేనిది గొల్లపల్లి ప్రాంతానికి వచ్చిండు, ఇడుమ గొల్లపల్లి ప్రాంతానికి వచ్చిండు అనే విషయం చనిపోయిన నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి వాళ్ళు ఎవరెవరితో అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, తెలంగాణ ఉన్నారు చాలా మంది. కాబట్టి మొత్తం విషయాలు గమనిస్తే ఇదంతా కూడా ఏంటంటే పోయింది వాస్తవమే, అక్కడ ఉన్నది వాస్తవమే. వీళ్ళంతా ఒక దగ్గరనరా లేదా అనేది పక్కన పెడదాం. ఎట్లా డివైడ్ అయి ఉన్నారు 4-5 ప్రాంతాలు. కానీ కానీ ఒక డౌట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు 50 మందిని అరెస్ట్ చూపించారు కదా. ఇక్కడ ఒక డౌట్, 50 మందిని అరెస్ట్ చూపించారు కదా. ఈ అరెస్ట్ చూపించిన వాళ్ళు చెప్పరా రేపు హెడ్మాన్ బూటకపు ఎన్కౌంటర్ చేశారని వాళ్ళు చెప్పరా? వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళు ఎన్కౌంటర్ అయింది, వాళ్ళు చెప్తారు కాబట్టి రిమాండ్ పెట్టిండ్రు, వాళ్ళు చెప్తారు కాబట్టి తర్వాత అవన్నీ ఎన్నో కంట్రోల్ ఎప్పుడు చెప్తారు తర్వాత సంగతి దేవుడెరు. కానీ తర్వాత చెప్పేది దేవుడెరు. వాళ్ళకి తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ కాబట్టి వాళ్ళు నువ్వు సరెండర్ అవుతావా లేకపోతే జైలు పాలవుతావా, కేసులలో ఉంటావా, లేదా నేను చంపేస్తాం. ఇలా 7 చంపింది ఎవరు, ఎందుకు చంపారు వాళ్ళు? మళ్ళీ 7 చంపడం అంటేనే దాని అర్థము చాలా స్పష్టంగా 100% మనం చెప్పడం కాదండి, జనాలకు సత్యం ఏందో తెలుసు. మనం ఎవరేం మాట్లాడినా సత్యం మాత్రం బుటక అనుకుంటారే. పోలీసులకు కూడా తెలుసు అంటారు, చాలా మంది పోలీసులకు తెలుసు, వాళ్ళ అంతరాత్మ వాళ్ళకు కూడా తెలుసు కదా. దేవ్జీ ఉన్నారా లేదా? దేవ్జీ తిరుపతి
దేవుజీ అనేదో నాకు తెలిసింది ఏంటంటే ఉన్నట్టుగా అందులో ఉన్నట్లు గాడ్స్ ఉన్నమాట వాస్తవమే, కానీ దేవుజీ అక్కడ లేడు అనేది ఒక రిపోర్ట్ ఉంది. క్లారిటీగా నేను చెప్పలేను, లేకపోవచ్చు అనేది నాకు ఉంది. ఆయన కానీ సురేష్ గాని ప్రకాష్ గారు అంటే ఆయన వెంటనే ప్రొడ్యూస్ చేయరు భరత్ గారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక 4,000 కోట్లు ఉందనేది ప్రభుత్వానికి ఉన్న అంచనా. ఈ డబ్బు ఎక్కడ పెట్టారు? 4,000 కోట్లు. రెండవది అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న అంచనా. సెకండ్ అంటే ఎందుకంటే వీళ్ళకు ఎవరెవరు ఎంత ఇచ్చారో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటది. అంత డబ్బు 4,000 కోట్ల రూపాయల అదే చెప్తున్నా వినండి. ఉన్నది ఆశ్చర్యం అవుతుంది. అందుకని అంత ఏం అంటే చేసుకుంటారు? ఇది సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ డబ్బు ఎక్కడ పెట్టారు, ఈ డంపులు ఎక్కడున్నాయి. ఆయన తిరుపతి ఆయన రాష్ట్ర కేంద్ర కార్యదర్శి కాబట్టి ఆయన తెలిసి ఉంటుందని. తర్వాత చాలా వెపన్స్ ఒక నిమిషం కాలేదా? సరే ఒక అయితే ఒక నిమిషం ఎవరో సరెండర్ అయిన వాళ్ళు చెప్పిండ్రు, బట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. బట్ ఇంకొకటి ఏంటంటే సరే ఇవాళ ఆయన టాప్ లెవెల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏమైనా తెలుసు అని చెప్పి డబ్బులు వెతికిస్తారు. రెండవది భరత్ గారు, ఇప్పుడు ఈ ఇద్దరు సరెండర్ అయినప్పుడు వచ్చిన వెపన్స్ ఏవైతే ఉన్నాయో నాట్ ఈవెన్ 20% అటనండి. ఇంకా 80% ఈ మిలిటరీ దగ్గర తీసుకున్న ఆయుధాలు గాని వేర్వేరు ప్రాంతాలలో దాడులలో దొరికినాయి గాని అవి ఇంకా ప్రభుత్వానికి చేరలేదు. అయితే అవి ఎక్కడో డంపులలో ఉంటాయనేది వాళ్ళకున్న సమాచారం. కాబట్టి ఒకవేళ దొరికినా కూడా వాటి కోసం ఆయన కొంత లేట్ గా ప్రొడ్యూస్ చేస్తారేమో బహుశా. ఒక్క నిమిషం ప్రకాష్ గారు, ఒక్క నిమిషం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయింది నిజము, పట్టుబడి చంపబడింది నిజము, రిమాండ్ ఉన్నది నిజము. సరే దేవుజీ విషయం పక్కకు పెడదాం కానీ నేను ఒక్కటే ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ఇది సరెండరా అరెస్టా అనే కాడ నాకున్న అసెస్మెంట్ చెప్తున్నా. నేను నా అసెస్మెంట్ తప్పు కూడా కావచ్చు. ఎందుకంటే వీళ్ళు సాయుధ పోరాటం గురించి దాదాపు 15 days క్రితమే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. దేవుజీ కూడా ఇచ్చాడు. 15 days కూడా కాలే, అంటే వాస్తవంగా 10 days క్రితమే, 10 days రీసెంట్ సెకండ్ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. చాలా స్పష్టంగా మళ్ళీ సోను ఆచరణల పైన కూడా మాట్లాడారు. అయితే మాట్లాడింది పాత పద్ధతులు లేదు, శిక్షిస్తామని గాని లేకపోతే తిరిగి నాయకత్వ నష్టాల కారకులు అనేది చెప్పలేదు. వాళ్ళు కొద్దిగా మార్చుకున్నారు. అంటే ఈ మొత్తం వార్తలు గమనించి వాళ్ళు కొంత మార్చుకున్నారు. ఇది దేవుజీ మార్చిండు, ఇది క్లియర్. కాబట్టి దేవుజీ ఇక్కడ ఉండి ఇవ్వలేదు. ఆ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి ఇచ్చిండో నాకు తెలుసు, ఆయన ఎక్కడి నుంచి ఇచ్చిండో తెలుసు. దేవుజీ నాకు అంటే లేడని నేను నమ్ముతున్నా ఒకటి. తర్వాత రెండో విషయం, ఇడుమ కూడా సాయుధ పోరాటానికి సంబంధించిన దాంట్లో అవుట్ రైట్ గా మద్దతు చేశాడు ఆయన 15 రోజుల క్రితమే మొండిగానే మద్దతు చేశాడు ఆయన. కాబట్టి మొండిగా మద్దతు చేసినోడు వాళ్ళ సర్క్యులర్ ప్రకారంగా వాళ్ళు సెటిల్ కావడానికి పోవడానికి అవకాశం చాలా ఉన్నాయి అనేది కూడా నాకు తెలుసు, చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా పోలీసు హెల్ప్ చేయొచ్చు, ఇంకోరు హెల్ప్ చేయొచ్చు, దాన్ని కాదట్లేదు. కానీ సరెండర్ అనేది అవుతుందో నేను నమ్మను. సరెండర్ అనే కాడ మాత్రం మరి ఇది అనవసరంగా దీన్ని చేసే కంటే కూడా అంటే హిడ్మా సరెండర్ అవడానికైతే రాలే. సరెండర్ అనేది కాదు, అదే పోలీసు ఉండొచ్చు మీరు అన్న దాంట్లో కూడా నేను విభేదిస్తాను. కానీ సరెండర్ అనేది అవుతుందో అది కాలే. నా ఉద్దేశంలో వీళ్ళందరూ కూడా ఈ టైప్ లో ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకుంటేనంటే ఒకవేళ సరెండర్ అని అంటే వాళ్ళు ఒకవేళ ఛత్తీస్గఢ్ కన్నా పోతారు, తెలంగాణ కన్నా పోతారు. తర్వాత అన్నగూడు ఉన్నోళ్ళు కూడా చాలా ప్రశ్నిస్తారు, అంత ఈజీగా సరెండర్ ఒప్పుకోరు. ఒకవేళ పోతే దానికి సంబంధించిన మెకానిజం ఏందో, ఇప్పుడు ఆశన్న కూడా పోయిండు, అంత ఈజీగా పోలే. వాళ్ళు కూడా ఫోన్ లో మాట్లాడుకున్నారు, నాకు తెలుసు ఆ విషయం ఎట్లా మాట్లాడుకుంటారు ఏందనేది. చాలా తక్కువ కాలంలో ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కూడా మాట్లాడిండు వాళ్ళతోటి, ఆశన్నతోటి. తర్వాత గ్యారెంటీ ఇచ్చిండు. అంటే వీళ్ళు కాదన్నారు, ఇప్పుడే పోవచ్చు, కాదు మేము మాట్లాడుకోవాలన్నారు. లేదు లేకపోతే లేట్ చేస్తే మేము ఆగదు, మా ఆపరేషన్స్ ఆగన్నారు. తర్వాత మీడియాను పెట్టుకున్నారు, చాలా వీళ్ళు అనేకంగా చేసుకున్నారు వీళ్ళు. కాబట్టి అంత ఈజీగా ఇడుమ పోయే దాంట్లో సంథింగ్ ఏదో అంటే వాళ్ళు సెటిల్ కావడం అని కానీ పోయిందంటే నాకున్న బలమైన అంచనా సరెండర్ అనేది అవసరం లేదు. అంటే చేద్దాం సరే, మీరు అన్న అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఆలోచించవలసింది తప్ప సరెండర్ అనేది మనం మాట్లాడకపోతే బెటర్ అనేది నాకున్న. అంటే బహుశా అరెస్ట్ చూపిద్దామని అనుకోవచ్చు, సరెండర్ కాకపోయినా కూడా. అరెస్ట్ చూపెడితే అప్పుడు హిడ్మా దాన్ని తప్పుపట్టరు కదా, హిడ్మాను అరెస్ట్ చూపెడితే. లేదు ఇప్పుడు మీరు ఒక పాయింట్ ఇంతకుముందు కూడా చెప్పారు, పోలీసులు నాకు తెలుస్తున్నది కూడా ఏంటంటే పోలీస్ అధికారులు ఇప్పుడు కాదు, వాళ్ళు ఇడుమాను మాత్రము వదలమనేది
శేఖర్రావు వీళ్ళందరికీ తెలుసు ఇడుమాను వదలటానికి సిద్ధంగా లేరు పోలీస్ అధికారులు. కాబట్టి ఇడుమాను ఎందుకంటే ఆదివాసి అని కాదు, ఆయన చేసిన యాక్షన్ల నుంచి. కాబట్టి ఈ కోపం అనేది ఉంది. ఈ కోపం నుంచి అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదించవచ్చా, చంద్రబాబు ప్రభుత్వం ఆమోదించవచ్చా అంటే ప్రభుత్వం దాన్ని ఆమోదించడం అనేది తప్పేది. వాళ్ళు ఎట్లా ఆమోదించడం మనకు తెలియదు. వాళ్ళు ఏ రకంగా ఎవరి నిర్ణయం ఏంటో ఎన్నో కూడా జరుగుతాయి కదా, మనకు కూడా తెలుసు కదా. రాజ్యం ఎట్లుంటది, ప్రభుత్వాలు ఇవన్నీ తెలుసు. తప్పు పట్టడం ప్రభుత్వాన్ని అంటాం మనం, ఎవరినైనా మన ప్రభుత్వాన్ని అంటాం. కానీ ఒకటి అడుగుతా మిమ్మల్ని, ఇవాళ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వాళ్ళని పిక్ చేసుకున్నారు అనేది ఫోటోలతో సహా ఇచ్చారు. అట్లా అవకాశం ఉంటుందా వాళ్ళు వచ్చి అటువంటి స్థావరాలలో రెంట్ తీసుకొని వందల మంది ఆయుధాలతోని విజయవాడ, ఏలూరు, కాకినాడ, ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది? వీళ్ళంతా ప్లాన్ గా వాళ్ళని రప్పించుకున్నారు తప్ప తప్పించుకున్నారు, అది అరెస్ట్ చూపెడతాం. ప్లాన్ అంటున్నాను నేను. ఏమంటున్నంటే వాళ్ళు రెంట్ కూడా చెప్తున్నారు మరి 13 రోజుల క్రితం గొల్లపల్లి నుంచి పోయేటప్పుడే ఎవరైతుండ్రో ఆయన ఆ పోలీసు నిజాయితీ ఉన్నాడా, ఆయన ఇన్ఫార్మరా మనకు తెలియదు. ఎక్కువ అవకాశం ఏంటంటే ఇన్ఫార్మర్ అవకాశం ఉంది. గతంలో సహాయపడితే పడవచ్చుగాక. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఇన్ని కోట్లు వస్తాయి కదా, మీరే తీసుకోండి అంటే అంత నిజాయితీగా ఉన్న పోలీస్ అధికారి ఉన్నాడా? ఆయన ఏమైనా కమ్యూనిస్టా? 6 కోట్లు 10 కోట్లు వస్తారంటే ఇప్పుడు మన చుట్టూ మన బంధువులే మనల్ని మోసం చేస్తారు, మన బంధువులు. కాబట్టి నేను ఆయన నమ్మను. కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటో మోసం చేయొచ్చు, మోసాలు పోలీస్ అధికారులు చేయొచ్చు, వాళ్ళు ఏ రకంగానైనా కానీ జరిగే అవకాశం ఉంది. తర్వాత పోలీస్ అధికారులకు కూడా ఎక్కువ ఏంటంటే చంపాలని ఉంటుంది, విజయం సాధించాలి కదా. ఇడుమని చంపితేనే విజయం, లేకపోతే లేదని ఉంది వాళ్ళకు. ఇడుమాన కనుక జైల్లో పెడితే వాళ్ళకి విజయం కింద లెక్క కాదు. అది సమస్య ఎక్కడ ఉంది? అది సమాచారం ఉందా శరత్ గారు? హైకోర్టు భరత్ గారు ఈ రోజు కూడా ఒక ఎన్కౌంటర్ జరిగింది కదా, ఇప్పుడు టెక్ క్రాంతి అని ఉన్నాడు కదా. అవును, మరి నిన్న జరిగిన కాడికి ఇలా ఎందుకు పోతారండి ఆయన? నిన్న ఎన్కౌంటర్ జరిగిన కాడికి వీళ్ళ గ్రూపులు ఉన్నాడు, మీరు అన్నట్టుగా గ్రూపులు ఉన్నాడు. ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా నేను ఏం చెప్పినంటే కొంతమంది నాయకులు ఉన్నారని ఫస్ట్ వచ్చింది. విజయవాడలో ఒకటి ఉన్నది. అట్లే వాళ్ళు ఎవరు అని అంటే టెక్ శంకర్, తర్వాత ఇంకొక సురేష్, సరిత, కొంత తెలుగు వాళ్ళు ఈ ముగ్గురు. కాబట్టి ఇతర నాయకులని కూడా ఇప్పుడు వాళ్ళు కొంత చేస్తుండ్రు. మరి ఇంకెవరు ఉన్నారు మనకేమన్నా ఇంకా తెలియదు. కానీ దేవుజీ అయితేనో నేను నమ్మటం లేదు. దేవుజీ లేడు అనేది నాకున్న అసెస్మెంట్, వేరు వేరు కారణాల రీత్యా. ఇక మరి చెప్పలేము. దేవుజీ కూడా మరి వేరే కాడికి పోయి మళ్ళీ వచ్చిండా, వీళ్ళతో ఉన్నాడా, ప్లాన్ చేసిండా, నేను చెప్పలేను. కానీ అంటే అసలే కొట్టేస్తలేను. దేవుజీ తిప్పిడి తిరుపతి కేంద్ర కమిటీ కార్యదర్శి అయితే కాలేదు. ఎవరు మరి కేంద్ర కమిటీ కార్యదర్శి? నంబాల కేశవరావు తర్వాత కాలేదు. వాళ్ళ మీటింగ్లే కాలేదండి. వాళ్ళ సమస్య అంతా అదే కదా. నేను మొదటి నుంచి అదే మొత్తుకుంటానా, సమన్వయం లేదు వాళ్ళకి, మొత్తంగా కమిటీ మీటింగ్లే లేవు కాబట్టి దురవస్థలో ఉన్నది వాళ్ళ. మనం మొన్న అభయ్ ప్రకటన రిలీజ్ చేశాడు కదా, వీళ్ళ లొంగుబాటును వ్యతిరేకిస్తూ ఇవన్నీ. అది చేసింది ఎవరు? ప్రకటన రిలీజ్ చేసింది ఎవరైనా దేవుజే కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇస్తారు కదా. అది పేరేందంటే ఒక పత్రిక పేరు అది. అవును, కాబట్టి దేవుజే ఇవ్వచ్చు, లేదా ఇంకొకరు ఎవరో ఇవ్వచ్చు. దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యం లేదు. అంటే సిఎంసీ చీఫ్ దేవుజీ ఏంటంటే సిఎంసీ చీఫ్ అయినా ఆల్రెడీ ఆయన 17 లోపలనే ఎన్నికైన సిఎంసీ చీఫ్ అయినా. అంటే సిఎంసీ చీఫ్ ఆటోమేటిక్ గా సెక్రటరీ అనే అర్థం ఏమీ లేదు. గణపతి ఎక్కడ ఉన్నారు? ముప్పాల లక్ష్మణరావు మనం ఎక్కడ చెప్పగలుగుతామండి? మనకి ఎట్లా తెలుస్తుంది? ఉన్నారా ఆయన? ఇండియాలో ఉన్నారా, వేరే దేశంలో ఉన్నారా? చైనాకు ఆయన బతికే ఉన్నాడు, మల్లారాజరెడ్డి బతికే ఉన్నాడు. వీళ్ళందరూ ఇక వాళ్ళ ఏదో పద్ధతిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంటే అండర్ గ్రౌండ్ లో ఉన్నారా, లేకపోతే అడవుల్లో ఉన్నారా? మన దేశంలో చెప్పలేమండి, మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పోయి ఇప్పుడు అది ఇడుమాకు తెలియదు, చంద్రన్న కూడా తెలియదు అంటారు కొన్ని విషయాలు. అవునా? అవును, చంద్రన్న కూడా తెలియదు. గణపతి ఎక్కడున్నారు అంటే గణపతిగా టచ్ లో లేరు వీళ్ళతో, ఎవరు లేరు, టచ్ లో ఉండరు కదా. టచ్ లో ఉండడం అనేది కూడా ఇప్పుడు చాలా కాలం నుంచి అదంతా క్లోజ్ చేసేసి కొరియర్ ద్వారానో వాళ్ళ ద్వారానో ఇంకేం లేదు. ఎవరికంటే ఒకరిద్దరికి ఉంటే అందరికి ఉండే చాలా కష్టం అది. అవి ఇప్పుడు మల్లోజుల ఓపెన్ ఫోన్ నంబర్స్ డిక్లేర్ చేసినాక మరి వీళ్ళంతా అదే ఫోన్ నంబర్ తో మాట్లాడి మల్లోజుల గాడ్ ఫాదర్ ఉండి వీళ్ళందరినీ సరెండర్ చేసుకోండి. ఇంత ఎవల కుంపటి వాళ్ళు వీళ్ళిక్కడికి వాళ్ళక్కడికి ఇంత అవసరం ఎందుకు ఉంది?
ఓపెన్ గా పూర్ణపల్లి డిక్లేర్ చేసింది కదా ఆయన అందరి సరెండర్ చేయొచ్చు కదా, ఇంక్లూడింగ్ హిడ్మాన్. అవును, కరెక్ట్. బతికేటోడు. వాళ్ళకు కొన్ని సమస్యలు వచ్చాయండి. వాళ్ళకు కొన్ని వాళ్ళ మధ్యలో పట్ట కూడా ఇప్పుడు సోను దేవ్జీ మాట్లాడడానికి కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చింది. తర్వాత అండర్స్టాండింగ్స్ కూడా వేరున్నాయి. దేవ్జీ అండర్స్టాండింగ్ వేరుంది, సోన్ అండర్స్టాండింగ్ వేరుంది. కాబట్టి ఇంకా కొన్ని వాళ్ళ స్టేట్మెంట్ కూడా చూస్తాం కదా మనం. పిఎల్జే దాడి చేయండి అని అన్నారు, సోను పైన పిఎల్జే దాడి చేయండి అన్నారు కదా, అది కూడా ఒక సమస్య పెట్టింది. తర్వాత ఇప్పుడు తెలంగాణ నుంచి ఏంటంటే నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇట్లెందుకు ప్రకటన చేస్తున్నావు అని అదొకటి వచ్చింది. అవన్నీ మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాల్సిన విషయాలు అవి మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటే బాగుండేది, కానీ సాల్వ్ చేసుకోలేదు. భరత్జీ జంపన్న ఒక విషయం చెప్పాలా, ఇప్పుడు శరత్ గారు ప్రకాష్ గారు రేజ్ చేసిన విస్తృతమైనటువంటి ప్రజా సమస్యల మీద సరెండర్ అయిన వాళ్ళంతా పోరాటాలు చేస్తే మంచిగుంటది డెమోక్రటిక్ గా అని అంటున్నారు కదా. మీరు దాని గురించి ఏం మాట్లాడతలేరు? ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళందరూ ఏం చేయాలి మరి? వీళ్ళ పనేం సార్? మీ గైడెన్స్ బయటకు వచ్చింది కదా, మరి మీరు గైడెన్స్ ఇవ్వాలి కదా, మీరు మాట్లాడాలి కదా. నేను 2 నిమిషాలు చెప్తా దీనికి జవాబు. 2 నిమిషాలు ఏంటంటే సరెండర్ అయిన వాళ్ళు అనేది ఉందో దాదాపు 20 ఏళ్ల కాంచి 30 ఏళ్ల కాంచి ఎవడు సరెండర్ అయినా వాళ్ళని ఎవరు నాశనం చేసినట్టు వాస్తవంగా 40 ఏళ్ళు పనిచేసినోడికి వాళ్ళ ప్రజానికలు ఉంటది, కమ్యూనిస్టు సిద్ధాంతం పైన ఉంటది, ఎవరికి నా ఒక్కరికి కాదు. కానీ వాళ్ళను పనికి రాకుండా చేసింది ఎవరనంటే మావోయిస్ట్ పార్టీ. ప్రకాష్ గారికి తెలవాలి, మావోయిస్ట్ పార్టీ చేసింది. ఏం చేసింది? ఎల్లొచ్చినోడు ద్రోహి అన్నాడు, ఎల్లొచ్చినోడు వాడు ఎన్ని తప్పులు చేసిండో 100 తప్పులు చేసిండని చెప్పి ప్రచారం చేసేది. ఇక దానితోటి తర్వాత ఇటు ఒక వంక రాజ్య నిర్బంధం. కొంత 10 ఏళ్ల కాంచి టీఆర్ఎస్ గవర్నమెంట్, సరే మీ రాజకీయ విమర్శలు ఎవరున్నాయి కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా లొంగిపోయిన వాళ్ళ పైన ఏమీ కేసులు పెట్టలేదు, మళ్ళీ జైలుకు పంపలేదు, అరెస్ట్ చేయలేదు. కానీ గత 10 ఏళ్ల క్రితం మాత్రం లొంగిపోయిన వాళ్ళు వేధించారు. మీకు కూడా తెలుసు, శేఖరరావు తెలిసి ఉండాలి. లొంగిపోయిన వాళ్ళు ప్రతి సందర్భంలో కూడా పోలీస్ స్టేషన్ పోయారు. వాళ్ళు రాజకీయ నాయకులు చెంచాలుగా లేకపోతే వాళ్ళ బతుకులేదు అన్నాడు. ఈ 10 ఏళ్ల కాంచి లేదు. అంటే ఒక వంక ప్రభుత్వాలు ఉన్నాయి, ఒక వంక మావోయిస్టు పార్టీ కూడా వాళ్ళ ద్రోహులు ఇన్ఫార్మల్ అన్నది కదా. ఇంకెవడు ఎట్లా లేవాలి? ఇప్పుడు ఏంటంటే ఈ 15 రోజుల కాంచి నేను సీరియస్ గా చెప్తున్నా, లొంగిపోయిన వాళ్ళ గురించి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదది. వాళ్ళకి ఈ రాజ్యాంగ హక్కులున్నాయి, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు చేసుకుంటున్నది అవుతుందో ఇప్పుడు ఇది జరుగుతుంది. మీ అభిప్రాయం కూడా విలువైన అభిప్రాయం. జపన్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం సుందరయ్య విజ్ఞాన భవన్ లో పెట్టినప్పుడు ఎంత ఓవర్వెల్మింగ్ సపోర్ట్ వచ్చింది. అది ఇప్పుడు వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు కాకపోయినా ఇంకొంత కాలానికైనా ఇదంతా ఒక ముగింపు వచ్చినాకనైనా మీరు ముందుకు వచ్చినట్టయితే వీఆర్ ఆల్ సపోర్ట్ యూ. నేనుంటాను నీకు తోడుగా. ఎందుకంటే మనకు ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయాలి మనం. సార్ ఇప్పుడు మీరు అంత వద్దు సార్, మా ఆర్ఎస్ఎస్ బీజేపీ సంఘ పరివార సంస్థ 50 సంస్థలున్నాయి, మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాం. మాజీ నక్సలైట్లందరినీ, సరెండర్ వాళ్ళందరినీ, మస్తు పనుంది ఇక్కడ, మీరు రండి. మీరు ఒకసారి అభినందనలు. 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నందుకు యూ కెన్ వర్క్ విత్ us, we are welcome you. మేము చాలా సిన్సియర్ గా పనిచేస్తాం. మా సిన్సియారిటీ మీరు దగ్గరకు వచ్చి చూడండి. విలువైన సూచనలు చాలా మీరు స్పష్టంగా మీ యొక్క మనసు లోతు నుంచి చెప్పే సూచనలు ఏవైతున్నాయో తప్పనిసరిగా నేను స్వీకరిస్తా. తప్పనిసరిగా దీనికి సంబంధించిన అంటే టైం కొంత మెచ్యూరిటీ అంటే కళ్యాణాశ్రమం ఉంది. భరత్ గారు మీరు ఒక కొత్త చర్చకు దారితీయండి రాబోయే రోజుల్లో. ఈ 57 ఏళ్ల ఉద్దాన ప్రస్థానంలో ప్రజలకు జరిగిన మేలేంది, ప్రజలకు ఏం జరిగింది, త్యాగాలు వృధా కాకూడదు, డిగ్నిఫైడ్ ముగింపు ఉండాలి ఒక విప్లవోద్యమానికి. నా ఓపెనింగ్ కామెంట్స్ లోనే చెప్పాను, 80s 90s లో ఏదైనా సమస్య వస్తే అన్నలకు చెప్పుకుంటామని అనుకునేవాళ్ళు. చాలా డీటెయిల్ గా పోదామని అన్నలకు చెప్పుకుంటాం అనుకునేవాళ్ళు. కానీ అప్పుడు ప్రజలకు మావోయిస్టుల మీద, సరే అప్పుడు నక్సల్స్ పీపుల్స్ వారి మీద గౌరవం ఉండేది. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళ గురించి సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదండి. అప్పుడు సమస్యలు చెప్పుకోవడానికి కూడా భయపడేవాళ్ళు, పెత్తందారి భూస్వామ్య సంబంధించి భయపడేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది, ఎవరు ఎక్కడైనా సమస్య డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పుకోవచ్చు. అది రాష్ట్ర స్థాయి దాకా దేశ స్థాయి దాకా కదలొచ్చు. అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నదానికే ప్రపంచం అంతా అదే చెప్తున్నది. అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా మాజీ నక్సలైట్స్ గా ఉండే అమెరికా పోయి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఏమంటారంటే ఒక మంచి పరిణామం ఇది, అందరు సరెండర్ కావాల్సిందే, ఏకాభిప్రాయం ఉన్నది దాని మీద. కానీ వాళ్ళ
త్యాగాల మీద, వాళ్ళు సాధించిన ఫలితాల మీద. ఇప్పుడు వనవాసి కళ్యాణ్ కూడా ఆదివాసీ కోసం పనిచేస్తుంది. వీళ్ళు ఏ పద్ధతిలో పనిచేశారు, వాళ్ళు ఏ పద్ధతిలో పనిచేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేసింది, ఈ సంస్కరణలు ఏమొచ్చినాయి, ఒక ఆరోగ్యకరమైన చర్చ రావాలి. ఒకరినొకరు సమస్యలు వస్తే ఇది వరకు చెప్పుకోవడానికి ప్రాబ్లం ఉండదు, ఊరి దాటేది కాదు. ఇవాళ పల్లెటూరులో చెప్తే అమెరికా దాకా కూడా కమ్యూనికేషన్ పోయే ప్రాబ్లం ఉంటే అక్కడ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నా నేను. ఇంతకుముందు మనిద్దరం కలిసి పోదాము, ఏటున్నర అడవుల్లో పోదాము, నక్సలైట్ ఉంటే బాగుండేది, ఈ మా మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పే వాళ్ళు కూడా తక్కువ లేరు. ఒక వెళుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రజాస్వామ్యం అన్నాక 100 మందిలో ఒక 2-3 ఒపీనియన్ చెప్తారు కానీ నక్సలైట్లు ఉంటే బాగుండేదని ఏటూరు నగర్ అడవుల్లో ఎందుకు హైదరాబాద్ లో చెప్తారు. భూ కబ్జాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా అంటారు, ఎవరంటే చెప్పండి అని. భూ కబ్జాలు జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ భూ కబ్జాలు చేస్తే బీఆర్ఎస్ చెప్పాలి, బీఆర్ఎస్ భూ కబ్జాలు కాంగ్రెస్ చెప్పాలి. రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా. కాక జంపన దగ్గరికి ఎంతమంది పోయి అడుగుతారో ఒకసారి తెలుసుకోండి. మా భూమిని కబ్జా చేశారు, మీరు వచ్చి మాకు సపోర్ట్ చేయండి, మనం పిలిపించి అడగండి, మీరంటే కొంచెం భయపడతారు అని ఎంతమంది. రాజకీయ పార్టీలు ఇప్పుడు భూ కబ్జాలు జరిగితే రాజకీయ పార్టీలు రెస్పాండ్ అవుతున్నాయి కదా అంటారు. ఎక్కడ అవుతున్నాయి? వాళ్ళు కూడా షేర్ తీసుకుంటారు అలా భూ కబ్జా కోర్లతో పొత్తు కలిసి. మీకు తెలియకుండా ఇప్పుడు మీకు లాస్ట్ 10 ఏళ్ల చరిత్ర మీరు పర్సనల్ గా రండి చెప్తా, ఎవరు కబ్జా చేస్తున్నారు, ఎవరి కబ్జాలలో భాగం. సరే, అంటే దీనికోసమే నక్సలిజం పెట్టి మళ్ళీ అశాంతి ప్రజాస్వామ్యబద్ధంగా దీనికోసమే మళ్ళీ అటువైపు ప్రాణ నష్టం ఇటువైపు ప్రాణ నష్టం అయితే జరగద్దు. అది నేను ప్రజాస్వామ్య. ఎందుకంటే నేను అత్యంత ఆ ప్రాంతం నుంచి వచ్చినాడు. ముప్పాల లక్ష్మణరావు మా ఊరు నుంచి 7 కిలోమీటర్ల దూరం. ఫస్ట్ మందుపాత్ర వెళ్ళింది మా ఊర్లో. పెళ్లి వాళ్ళు చనిపోయినారు, అటు పోలీసులు చనిపోలే, ఇటు నక్సలు చనిపోలే. సరే, పొరపాటు జరుగుతుంటాయి. 12 మంది పెళ్లిపోయిన జీవాలు చనుకున్నారు కదా, వాళ్ళే ఒప్పుకున్నారు కదా. అది బట్టపల్లి పోతారల్లో మందుపాతరా భరత్ గారు, అది పేల్చిన అతనికి పూర్తిగా మెదడు కూడా పనిచేయలేని పరిస్థితిలో ఎట్టబడ్డాడు ఆ తప్పు చేసినందుకు. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు అది పొరపాటుని గ్రహించారు కదా. రాజ్య నాయకుని చంపారు, కిడారి సర్వేశ్వరరావు అంటే చంపిన వాళ్ళ ఆదివాసీలు కూడా ఉన్నారు కదా. నేను ఒకటి చెప్తే మీరు ఒకటి చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే ప్రజలకు ఏం నష్టం జరిగింది అనేది కూడా, మేలేం జరిగింది అనేది దాంతో పాటు చర్చ. మేలు జరగలేదు అని అనట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకటేంటంటే జమీందారీ వ్యవస్థ లేకపోతే ఆగడాలు అవన్నీ తగ్గే, మేలు జరగలేదు అనట్లేదు. కానీ దాని ఎంచుకున్న మార్గం వల్ల వైలెన్స్ జరిగి వేల ప్రాణాలు పోయినాయి. పోలీసులు కూడా ఏం తప్పు చేశారు? పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు కూడా సపోర్ట్. ఈ 48 సంవత్సరాల్లో మేలేం జరిగింది, కీడేం జరిగింది అనేది సమాజానికి తెలుసు, మనందరికి తెలుసా. భవిష్యత్తు కార్యాచరణ ఏంది, మాజీ నక్సలైట్లు అందరూ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, మేలు జరగలేదు అనట్లేదు. దీని గురించి ఆలోచిద్దాం. మీరన్న సోకాల్డ్ ప్రజా సమస్యల పట్ల పోరాటం చేయడం కోసం తగిన భవిష్యత్తు గురించినటువంటి అది వేదిక అయింది అనేది విషయం కాదు. ఈ మాజీ లక్షలు పిలువటి కావాలంటే నేను అన్ని రకాల కోఆర్డినేట్ చేస్తా. మా ఆర్ఎస్ఎస్ సంఘ పరివార సంస్థల తరఫున మేమేం చేస్తున్నాం మేము చెప్తాము. మన అన్ని పొలిటికల్ కానీ నాన్ పొలిటికల్ కానీ జరగాలి, చర్చ జరగాలి. నేను అనేది ఏంటంటే ఆ జనరేషన్ కోసం సాక్రిఫైస్ చేసినా మంచిదే. ఈ జనరేషన్ కోసం ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? ప్రజలు ఇప్పుడు అట్లా ఉన్నారా? ఎవరి స్వార్థం వాళ్ళది. నువ్వు నాకేం ఉచితం ఇస్తావా, నాకు 500 ఇస్తావా, నువ్వు 5 సంవత్సరాలు సేవ్ అయ్యి ఆ ఎలక్షన్ రోజు 1000 ఇస్తావా, 1500 ఇస్తావా, దాన్ని బట్టి అది చేసిన తర్వాత వీళ్ళ కోసం సాక్రిఫైస్ ఎందుకు? ఇప్పుడు జనరేషన్ అంతా సెల్ ఫోన్లలో దానిలో మునిగిపోయింది. ఇన్ని చర్చలు ఎక్కడి, ఈ సమస్యలు ఎక్కడివి, ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడివి? పక్క ఇంటి వాడి సమస్య గురించి మీ బాధ్యత అదే భరంజీ. ఇంత చర్చ పెట్టిన వాళ్ళు మనం 6 నెలలకెళ్ళి 8 నెలలకెళ్ళి ఇప్పుడు ప్రజలకే స్వార్థం పెరిగిపోయింది. నేను అనేది ప్రజలంతా సెల్ఫిష్ గా ఉన్నప్పుడు మావోయిస్టులు కూడా ఎందుకు సెల్ఫిష్ గా ఉండొద్దని నేను అంట. నేను ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, సోను ఆశన్నలు వస్తారు, త్యాగాలు చేయాలి కరెక్ట్, గానీ త్యాగాలు ఎవరి కోసం చేయాలి? అంతా కూడా ఒక సందర్భంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి. తర్వాత మనం దీంట్లో చర్చిద్దాం ఇంకొకసారి తప్పనిసరిగా. ప్రకాష్ గారు అన్నట్టు తప్పనిసరిగా ఈ విషయాలన్నీ చర్చిద్దాం, డెఫినెట్ గా విస్తృతంగా చర్చిద్దాం. థ్యాంక్ యూ జంపన్న గారు, సంగప్ప గారు, శరత్ గారు, అదేవిధంగా పేరాల శేఖర్ గారు, వి ప్రకాష్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, మురళీ మనోహర్ గారు. సో మొత్తానికి అమిత్ షా చెప్పినట్టు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. మార్చి 31లోగా
నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 మార్చి 31లోగా నక్సలిజం అన్నది ఉండదు, మావోయిజం అన్నది ఉండదని చెప్పారు. సో చాలా భిన్నమైన ఆర్గ్యుమెంట్స్ అయితే వినిపిస్తున్నాయి హిడ్మా ఎన్కౌంటర్ మీద. అది బూటకపు ఎన్కౌంటర్ ముందే తీసుకొచ్చారని వి ప్రకాష్ గారు వెల్లడించారు. ఏదేమైనా ఒకటి, కేంద్ర ప్రభుత్వం అయితే ఒకవేళ లొంగిపోయేందుకు ఎవరైనా వస్తే అవకాశం అయితే ఇవ్వాలి. మావోయిస్టులు కూడా ఇంకా మిగిలి ఉన్న వాళ్ళు కూడా లొంగిపోయి వాళ్ళు ఏదైతే సిద్ధాంతాలు వాళ్ళు అనుకున్నారో వాళ్ళ సిద్ధాంతాల ద్వారా ఏదైతే సాధిద్దాం అనుకున్నారో దానికి బ్యాలెట్ రెడీగా ఉంది, ఈవీఎంలు రెడీ ఉన్నాయి. చాలామంది ఆదర్శంగా కూడా ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు 2 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి అయిపోయినారు రాజకీయాలకు వచ్చిన సందర్భంలో. సో మీ సిద్ధాంతానికి బలం ఉంటే డెఫినెట్గా ఆ స్కోప్ అయితే ఖచ్చితంగా ఉంది, రాజకీయాల్లోకి వచ్చి సాధించవచ్చు, లేకపోతే వేరే ప్రజా ఉద్యమాలు నిర్మించి కూడా సాధించవచ్చు. సో ఇంకా మరొక్క ప్రాణం అటువైపు నుంచి ఇటువైపు నుంచి పోలీసుల నుంచి కానీ నక్సల్స్ నుంచి కానీ పోకుండా ఈ మొత్తం మావోయిస్ట్ సమస్య అన్నది సమాప్తం అవుతుందని కోరుకుందాం. ఇది వాళ్ళ DNA. స్టేట్ ఉంటూ జీ తెలుగు న్యూస్.